హిస్టరీ కల్చర్, హిస్టరీ అండ్ కల్చర్ ఆర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, బర్డ్ ఐ వ్యూ, విహంగ వీక్షణం అన్నమాట. ఇందులో ఉన్న తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు? ఓకే, రైట్. విహంగ వీక్షణం అంటే సబ్జెక్ట్ని మనం ఇట్లా పైకి వెళ్ళి కిందికి చూస్తే మొత్తం కనిపించాలి. ఇలా మనం హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు చూడాలి అన్నమాట. కొంచెం బోరు కొట్టకుండా కొంత విలేజ్ నేటివిటీ తోటి చెప్పుకుందాం. మీరందరూ పెద్ద పిల్లలు, నెగిటివ్గా ఏం తీసుకోబాకండి. మీకు సబ్జెక్ట్ని ఎంటర్టైన్ చేయడానికి చెప్పే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే. ఓకే, రైట్. ఫస్ట్ వన్, హిస్టరీ. వాట్ ఈజ్ హిస్టరీ? హిస్టరీ అంటే ఏంటి? మనకేమైనా హిస్టరీ ఉందా? వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏంటి? మీరు రామ్ గోపాల్ వర్మ సినిమా ఒకటి రంగీలా అని ఉంటుంది, ఎప్పుడన్నా చూసారా? విన్నరా పేరు అసలు? రంగీలా అని. రంగీలా సినిమాలో ఉంటుంది అన్నమాట. యాహిరే యాహిరే అని సాంగ్ ఉంటుంది. అందులో ఒక 2-3 లైన్లు వస్తాయి. ఘనచరితలు గల కొందరి పక్కన మన పేరుండాలి, మనకో పేజీ ఉండాలి అని చెప్తారు. ఘనచరిత, మనకు ఒక హిస్టరీ ఉండాలి అని చెప్తారు. సింపుల్గా హిస్టరీ అంటే ఏమిటి అంటే కలెక్షన్ ఆఫ్ పాస్ట్, కలెక్షన్ ఆఫ్ పాస్ట్ ఆర్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ది పాస్ట్. గత అధ్యయనాన్నే చరిత్ర అంటారు. గడిచిపోయింది అనమాట, గత అధ్యయనం అనమాట. గతం గురించి చదివితే దాన్ని మనం హిస్టరీ అంటారు. ఇప్పుడు మీరున్నారు 10th క్లాస్లో ఎన్ని గంటలకు లేచి చదివేవాళ్ళు? 10th క్లాస్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళం. ఇప్పుడైతే పడుకునేదే 12 గంటలకి. అంటే ఇక అంత ఎర్లీగా లేవలేము అని అనుకుంటే అది గతం, అది చరిత్ర. హిస్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ ది పాస్ట్ అనేది మనం ఇక్కడ చూస్తారు. గతం గురించి చదవడాన్నే చరిత్ర అంటారు. గత అధ్యయనమే చరిత్ర. హిస్టరీ అంటే సింపుల్ డెఫినేషన్, దీన్ని మనం చెప్తారు అన్నమాట. దీంట్లో మనకిప్పుడు జనరల్గా హిస్టరీ అనే అంశాన్ని ఎలా వర్గీకరిస్తారు? ఒకటి ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే తెలుగులో చారిత్రక పూర్వయుగం అని అంటారు. ప్రీ హిస్టరీ అనేది ఒక పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి అంటే ప్రీ హిస్టరీ ఆర్ ప్రీ హిస్టారిక్ ఏజ్ అని అంటారు. రెండోది హిస్టారిక్ ఏజ్ అంటే చారిత్రక యుగం అని 2 పార్ట్స్గా ఉంటాయి. వాట్ ఈజ్ ప్రీ హిస్టరీ? ఏంటి ప్రీ హిస్టరీ అంటే ఏంటి? గ్రాడ్యుయేషన్ ఏంటి? బీటెక్. ఓకే, హిస్టరీ ఎక్కడన్నా చదివా? ఇంతకుముందు రాసావా? ఏమన్నా ఎగ్జామ్స్ ఏం రాయాలా? ఏం పర్వాలేదు, అలా ఏం తెలియకపోతేనే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నీదేంటమ్మా గ్రాడ్యుయేషన్? బీటెక్కే. బీటెక్ పిల్లలే బాగా చదువుతున్నారు, అంతా ఎంఏలు బిఏలు పోయినాయి. ఎవరున్నారు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఇందులో? ఎస్, ఓకే. ఏంటండి మీది గ్రాడ్యుయేషన్? ఓకే ఓకే ఓకే. ఇక్కడ హిస్టరీ అంటే ప్రీ హిస్టరీ, అలాగే ప్రీ హిస్టారిక్ ఏజ్ అండ్ హిస్టారిక్ ఏజ్ అంటారు. ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఏంటి అని అంటే వేర్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్నమాట. సింపుల్గా ఏంటి అంటే నో ఎవిడెన్సెస్ అంటారు. చరిత్ర అధ్యయనానికి ఇక్కడ ఎవిడెన్సెస్ అంటే లిటరరీ ఎవిడెన్సెస్. చరిత్ర అధ్యయనానికి లిఖితపూర్వక ఆధారాలు లేని కాలాన్ని మనకి ప్రీ హిస్టరీ అంటారు. ఓకే, ప్రీ హిస్టరీ మీన్స్ ల్యాక్ ఆఫ్ లిటరరీ ఎవిడెన్సెస్. లిఖితపూర్వక ఆధారాలు లేని కాలాన్ని మనం ఏమంటారు? ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు.
ప్రీ హిస్టారిక్ ఏజ్. వాట్ ఈస్ ది ఫస్ట్ లిటరరీ ఎవిడెన్స్ ఇన్ ఇండియన్ కాంటినెంట్? భారతదేశంలో మొట్టమొదటి చదవదగిన లిఖితపూర్వక ఆధారం ఏంటి? ఋగ్వేద. ఎప్పుడైనా పేరున్నారా ఋగ్వేదం అని? ఋగ్వేదం నుంచి మనకి లిటరరీ ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. వేదం కాలం కంటే ముందున్నదేంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అక్కడ కూడా లిపి ఉంది, భాష ఉంది, కానీ దాన్ని చదవలేము. చదవదగిన మొట్టమొదటి సాహిత్యము ఏముంది లిటరరీ ఎవిడెన్సెస్ అంటే ఋగ్వేదం. వేదాల కంటే ముందున్నటువంటి కాలాన్ని ఏమంటారు? ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు. జనరల్లీ ప్రీ హిస్టారిక్ ఏజ్ ట్రీటెడ్ యాజ్ స్టోన్ ఏజ్, రాతి యుగం అని అంటారు అన్నమాట సాధారణంగా. ఇంకా ఇందులో మళ్ళా చాల్కోలిథిక్ ఉంటుంది, మెగాలిథిక్స్ ఉంటవి, ఐరన్ ఏజ్ అనేది కూడా వస్తుంది. అది కొంచెం డీప్గా పోయినప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ హిస్టరీ? వాట్ ఈజ్ హిస్టరీ? స్టడీ ఆఫ్ ది పాస్ట్. సింపుల్గా గత అధ్యయనాన్నే చరిత్ర అంటారు. ఇప్పుడు మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే అడి నుంచి మొదలు పెడతాం, మన గ్రాండ్ పేరెంట్ నుంచి అనమాట. మన తాత, మన నాన్న, మన గురించి అనమాట. ఊర్లలో అప్పుడప్పుడు అంటుంటారనమాట, ఎంత గొప్ప వంశం మనది, ఇలా చేస్తావా నువ్వు అంటారు. అంటే మన తాత ఎలాంటి వాడు? ఏ బజార్కు పోయినా నాయనమ్మ ఉంటుంది, అలాంటి చరిత్ర అనమాట. ఓకే, కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే చెప్పేది, నెక్స్ట్ నెగిటివ్గా తీసుకోబాకండి. రైట్, ఇది ప్రీ హిస్టారిక్ ఏజ్కి సంబంధించినటువంటిది. చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి అన్నప్పుడు ల్యాక్ ఆఫ్ లిటరరీ ఎవిడెన్సెస్ కాల్డ్ ప్రీ హిస్టారిక్ ఏజ్. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. లిఖితపూర్వక ఆధారాలు లేని కాలాన్నే చారిత్రక పూర్వయుగం అంటారు అన్నమాట. దీంట్లో సాధారణంగా స్టోన్ ఏజ్ అంటే రాతి యుగం ఉంటుంది. దీంట్లో మళ్ళా పాలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ అని అంటారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, నూతన రాతి యుగం అంటారు. ఫస్ట్ మెటల్ ఏముంది అంటే కాపర్. కాపరు రాయిని ఉపయోగిస్తే దాన్ని చాల్కోలిథిక్ అంటారు. చాల్కోలిథిక్. రాయి తర్వాత మనిషి ఉపయోగించిన మెటల్ ఏంటి అంటే కాపర్. కాపర్ తర్వాత బ్రాంజ్, ఇత్తడి. అలా మనకి బ్రాంజ్ ఏజ్ అనేది ఒకటి. లాస్ట్కి మనకి ఐరన్ని ఉపయోగించారు. ఇవన్నీ కూడా మనకి లిఖితపూర్వక ఆధారాలు లేనటువంటి కాలాలు అన్నమాట. ఆ తర్వాత మనకి హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్ అన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతాం దీన్ని? ఫస్ట్ సింధు నాగరికత అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అక్కడ ఉన్నటువంటి భాష ఏంటిది? పిక్టోగ్రఫీ అంటారు, బొమ్మల లిపి. బొమ్మల లిపి అనేది అప్పుడు చదవటం రాలే. ఇప్పటి వాట్సప్ కూడా ఏంటిది? ఇప్పుడు వాట్సప్ భాష కూడా చూశారు కదా, వాట్సప్ భాష కూడా అన్నీ ఇట్లా పెడతారు, ఇలా అంటారు, ఇవన్నీ బొమ్మల లిపే కదా. ఆనాటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా పిక్టోగ్రఫీ, బొమ్మల లిపే చెప్తారు అనమాట. ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకు వచ్చినటువంటిది వేదిక్ కల్చర్ అంటారు. వేద సంస్కృతి అనేది ఇలా అర్లీ వేదిక్ అంటే ఋగ్వేద కాలం ఉంటుంది అనమాట. ఇలా వేదం తర్వాత వచ్చింది మనకి బౌద్ధం, జైనం. బుద్ధిస్ట్ లిటరేచర్ ఉంటుంది, జైన్ లిటరేచర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి షోడశ మహాజనపదాస్ అంటారు. షోడశ మహాజనపదాసు, ఈ 16 రాజ్యాలు అనేవి. తర్వాత వచ్చింది మనకి మగధ కింగ్డమ్ అంటారు. మగధ సామ్రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడ 16 గణతంత్ర రాజ్యాలు ఉంటాయి, ఇందులో ఒకటి మగధ. ఈ మగధని పరిపాలించినటువంటి 4 రాజవంశాల్లో మౌర్యాస్ ఉంటారు. గొప్ప సామ్రాజ్యం మౌర్య, అశోకుడు అనమాట.
మగధ తర్వాత డిజింటిగ్రేషన్ అవుతుంది, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. గుప్తాస్ అనేది ఒకటి, ఆ తర్వాత మనకి ఇంకా కనిష్కుడు, హర్షవర్ధనుడు ఇవన్నీ ఉంటాయి. సింపుల్గా ఏంటి అంటే హిస్టారిక్ ఏజ్ అంటే ఏంటిది అంటే లిఖితపూర్వక ఆధారాలు ఉన్నటువంటి కాలం, లిఖితపూర్వక ఆధారాలు ఉన్న కాలం అన్నమాట. ఇది లిటరరీ ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని ఏమంటారు, హిస్టారిక్ ఏజ్ అంటారు. లిటరరీ ఎవిడెన్సెస్ లేకపోతే ఏమంటారు, ప్రీ హిస్టరీ అంటారు. వేర్ దేర్ ఈజ్ లిటరరీ ఎవిడెన్సెస్ దట్ పీరియడ్ కాల్డ్ హిస్టారిక్ ఏజ్. లిఖితపూర్వక ఆధారాలున్న కాలాన్ని చారిత్రక యుగం అని అంటారు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్నది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ప్రోటో హిస్టరీ, ప్రీ హిస్టరీ, హిస్టారిక్ ఏజ్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. ట్రాన్సిషన్ పీరియడ్ని మనం ప్రోటో హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీ అంటే సాధారణంగా ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకున్నటువంటి స్క్రిప్ట్ని ఏమన్నాం, బొమ్మల లిపి అన్నాం. దాన్ని చదవటం రాలేదు, అంటే మనకి ఆధారాలు ఉన్నవి కానీ చదవలేము, ఆధారాలు ఉన్నాయి కానీ చదవలేము. ఇలాంటి కాలాన్ని ఏమంటారు, ప్రోటో హిస్టారిక్ ఏజ్. ఇండియన్ హిస్టరీలో ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటే ఏ కాలాన్ని చెప్తారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నమాట. ఇలా మనకి ప్రోటో హిస్టరీ మీన్స్ వీ హ్యావ్ ది లిటరరీ ఎవిడెన్సెస్ బట్ నాట్ డెసిఫర్డ్. మనకి లిఖితపూర్వక ఆధారాలు ఉన్నవి కానీ చదవడానికి రాలేదు. ఇలా మనము హిస్టరీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్. వాట్ ఈజ్ ప్రీ హిస్టారిక్ ఏజ్? lack of literary evidences. What is proto-historic age? For example, Indus Valley Civilization. మనం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. నేను సివిల్ సర్వీసెస్ రాశాను, ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు మైనస్ మార్కులు వచ్చినాయి. ఫస్ట్ అటెంప్ట్లో మా అమ్మ నువ్వు చదివింది చాలు కానీ ఇంటికి రా అన్నది. మనకి ఫస్ట్లో ఏమవుతుంది అంటే క్వశ్చన్ అర్థం చేసుకోలేమన్నమాట. ఇందులో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని అడుగుతాడు. తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని అడుగుతాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏముంటుంది, 33 ఉంటుంది. ఆన్సర్ రైటా కాదా? అక్కడ కొత్త జిల్లాలు ఎన్ని అంటే 23, పాతవి 10 ఉన్నాయి. క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ అడగట్లేదు, మనం డెఫినేషన్ అడుగుతున్నాం అన్నమాట. వాట్ ఈజ్ ప్రోటో హిస్టారిక్ ఏజ్? వీ హ్యావ్ ది లిటరరీ ఎవిడెన్సెస్ బట్ అనేబుల్ టు రీడ్. వీ హ్యావ్ ది లిటరరీ ఎవిడెన్సెస్ బట్ అనేబుల్ టు రీడ్. దట్ స్క్రిప్ట్ వాజ్ నాట్ డెసిఫర్డ్. వాటిని కనుగొనలేదు, చదవలేకపోతున్నాం. కాబట్టి అలాంటి పీరియడ్ ఏమంటారు, ప్రోటో హిస్టారిక్ ఏజ్. ఎగ్జాంపుల్ ఫర్ ది ప్రోటో హిస్టారిక్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్, వాట్ వాజ్ ద నెక్స్ట్ ఏజ్? హిస్టారిక్ ఏజ్. వాట్ ఈజ్ హిస్టారిక్ ఏజ్? మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ ది హిస్టారిక్ ఏజ్. We have the literary evidences. Where we have the literary evidences, that period in the history called historic age. లిఖిత పూర్వక ఆధారాలు ఉన్న కాలాన్నే చారిత్రక యుగం అంటారు. విచ్ పీరియడ్ ఆన్వర్డ్స్ హిస్టారిక్ ఏజ్ స్టార్టెడ్? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వేద కాలం నుంచి. ఇండస్ వ్యాలీ ఇందులోకి పోయింది కదా, ఇండస్ వ్యాలీ ఇందులోకి పోయింది కాబట్టి చారిత్రక యుగం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వేదిక్ ఏజ్. వేదం అంటే ఋగ్వేదం ఉంది కదా, ఋగ్వేదాన్ని చదవగలుగుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటారు? హిస్టారిక్ ఏజ్ అంటారు. మీరు ఏ క్లాస్ అయినా వినండి, యాజ్ ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్కు ఉండాల్సిన లక్షణం చెప్పిన తర్వాత
సమరైజ్ చేసుకోవటం రావాలి. సమరైజ్ చేయటం అంటే ఇప్పుడు ఇదంతసేపు విన్నాం, ఏం పాయింట్స్ చెప్పినాం? వాట్ ఈజ్ హిస్టరీ, హౌ మెనీ టైప్స్ ఇట్ వాజ్ క్లాసిఫైడ్ అన్నమాట. వాట్ ఈజ్ హిస్టరీ? స్టడీ ఆఫ్ ది పాస్ట్, గత అధ్యయనమే చరిత్ర. చరిత్రని ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు, బేస్డ్ ఆన్ ది లిటరరీ ఎవిడెన్సెస్. బేస్డ్ ఆన్ ది లిటరరీ ఎవిడెన్సెస్, హౌ మెనీ టైప్స్ ఇట్ వాజ్ క్లాసిఫైడ్? 3 types. First one, prehistoric. Second one, proto-historic. Third one, historic. We have the literary evidences but unable to read. This period called proto-historic age. We have the literary evidences and we are able to read. That period called historic age. Where there was lack of literary evidences, that period called prehistoric age. Generally prehistoric age, ఎగ్జాంపుల్ స్టోన్ ఏజ్, రాతి యుగం. రాతి యుగంలో మనకి ఏముంటవి అంటే అక్కడ ఉన్నటువంటి టూల్స్ అంటే ఏముంటాయి? పనిముట్లు. వాళ్ళు ఏం పనిముట్లు వాడారు, వాళ్ళ ఫుడ్ గ్రెయిన్స్ ఏమున్నాయి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని బట్టి చెబుతాం అన్నమాట. పురావస్తు ఆధారాల బట్టి వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, ఎలా ఉన్నారని చెప్తాం. ఇది బ్రీఫ్గా హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. మీకు అసలు ఒక హిస్టరీ స్టూడెంట్గా ఏం చదవాలి మనం అంటే ఒకసారి చూడండి, మనకి నాది హిస్టరీ ఆప్షనే. క్వశ్చన్స్ ఏముంటాయి? సింపుల్గా మీరు హిస్టరీలో చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇంకో ఇవే, ఇందులో నుంచి బయటికి పోవు. యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్ హిస్టరీలో చదివే క్వశ్చన్స్, చదివే టాపిక్స్ ఇవి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఎస్ఆర్సి అని చదివారా? ఫస్ట్ ఎస్ఆర్సి, వాట్ ఈజ్ ఎస్ఆర్సి? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఫజల్ అలీ వాజ్ ద హెడ్ ఆఫ్ దిస్ కమిటీ. అట్లా గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్సి అని. ఎస్ఆర్సి పే, ఇక్కడ పి పే, లాలీఫఫ్ లాగా లాలీఫామ్. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డైమెన్షన్స్ ఇన్ ది హిస్టరీ. మనకి చరిత్రలో ఏం చదవాలి అంటే ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ లాగా ఇవి చదవాలి మనం అన్నమాట. ఇక్కడ మనకి ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ, సమాజం గురించి చదవాలి మనం అన్నమాట. సమాజం, మళ్ళీ ఈ సమాజంలో ఏముంటుందో చెప్తాను నేను. సొసైటీ అన్నమాట. సాధారణంగా సొసైటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ వ్యాలీ సొసైటీ ఎలా ఉంది? ఓకే, ఇక్కడ రాద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సింధు నాగరికత సొసైటీ అనేది క్వశ్చన్. ఏం సొసైటీ చదవాలి? ఐవిసి సొసైటీ చదవాలి. సింధు నాగరికత సమాజం ఎలా ఉందని ఒక క్వశ్చన్ రావచ్చు అన్నమాట. దాని తర్వాత వేదకాలం, వేదిక్ కల్చర్ అన్నమాట. వేదిక్ కల్చర్ అంటే ఋగ్వేదం, తొలివేద కాలం, మలివేదకాల సమాజం ఎలా ఉంది. సొసైటీ అంటే ఏముంటుంది? ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది, ప్యాట్రియార్కల్ సొసైటీయా మ్యాట్రియార్కల్ సొసైటీయా అని ఉంటుంది అనమాట. హిస్టరీ కూడా మ్యాథమెటిక్స్ లాగా చదవచ్చు. మనం ఏం చదవాలి అనేవి ఉంటాయి ఇక్కడ అనమాట. ఆ తర్వాత మేజర్గా ఏమున్నాయి? మౌర్యన్స్ చదవాలి, తర్వాత గుప్తాస్ చదవాలి, ఇంకా చిన్న చిన్న ఏముంటే కనిష్కుడు, హర్షవర్ధనుడు లాంటి వాళ్ళ సొసైటీ, ఆ కాలం నాటి సొసైటీ ఎలా ఉంది. మిస్లీనియస్ అంటే ఇది అనమాట. ఇది యాన్సెంట్ ఇండియా అనమాట. ఇదంతా ప్రాచీన భారతదేశ చరిత్ర. మిడివల్ ఇండియాకు వచ్చినాం అనుకో, మిడివల్ ఇండియాలో ఏముంటుంది? ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు, మొఘల్స్ ఉంటారు. ఢిల్లీ సల్తనేట్ అండ్ మొఘల్స్. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా ఉంటే రాజపుత్స్ ఉంటారు, కాకతీయాసు, విజయనగర ఎంపైర్ ఉంటుంది. అవి ఇప్పుడు ప్రిలిమినరీ సిలబస్ లేవు, సో చూద్దాం. ఇది మిడివల్ అంటే. మోడ్రన్కి వచ్చేసరికి బ్రిటిష్ ఎరా వచ్చింది. ఇది చదివే విధానం వేరు. యాన్సెంట్ మిడివల్ వరకు ఈ స్ట్రక్చర్ పనికొచ్చిద్ది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ దేని మీద వచ్చింది? సొసైటీ, సమాజం అనే అంశం మీద మనం క్వశ్చన్ చదవాలి అనమాట. సొసైటీ అనమాట. నెక్స్ట్ ఆర్ స్టాండ్ ఫర్ రిలీజియన్. ఆర్ అంటే ఏముంది? రిలీజియన్.
మతానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇవి ఏంటియో రాసుకోండి, నేను మళ్ళీ ఒక్కొక్కటి చెప్తాను. సి స్టాండ్ ఫర్ కల్చర్, సంస్కృతి అన్నమాట. అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయో మళ్ళీ చెప్తాను నేను. ఓకే, మీరు హిస్టరీలో ఏం చదవాలి, ఇవాళ క్లాస్కి పోయి ఏం నేర్చుకున్నా అంటే ఎస్ఆర్సిపే లాలీఫాఫ్ కాదు లాలీఫామ్ నేర్చుకున్నా అని చెప్పాలి. ఓకే, రిలీజియన్, కల్చర్ అనమాట. ఇక్కడ పి అంటే పాలిటీ, ఆనాటి పాలిటీ ఎలా ఉంది, రాజకీయ రంగం ఎలా ఉంది అనమాట. నెక్స్ట్ ఈ అంటే ఎకానమీ ఎలా ఉంది అనేది చూడాలి, ఎకానమీ. నెక్స్ట్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఎలా ఉంది, భాష, లాంగ్వేజ్ అంటే ఏం భాషలు ఆడారు అనమాట. ఫస్ట్ లిటరరీ లాంగ్వేజ్ ఏంటి, సంస్కృత్. బుద్ధిస్ట్ లిటరేచర్ ఏంటిది, పాలి. ప్రాకృత లాంగ్వేజ్ వచ్చినాయి అన్నాడు. ప్రాకృత మీన్స్ రీజనల్ లాంగ్వేజెస్. రీజనల్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, తమిళ్, తెలుగు, మలయాళం. మనం సంగం లిటరేచర్ అని పేరున్నారా, సంగం లిటరేచర్ అంటే తమిళ్ లిటరేచర్, ఇవి అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ గురించి చదవాలి. నెక్స్ట్ పాయింట్ ఏముంది, లిటరేచర్. లిటరేచర్ అంటే సాహిత్యం ఏమొచ్చింది ఇక్కడ అనేది చదవాలి అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మన వేద సాహిత్యం ఉంటుంది. వేదిక లిటరేచర్లో శృతి లిటరేచర్, స్మృతి లిటరేచర్ అంటారు. అక్కడ వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు ఇవన్నీ మనకి ఉంటాయి, లిటరేచర్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫైన్ ఆర్ట్స్. ఎఫ్ స్టాండ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్. ఇంకో దీని మీద ఇప్పుడు క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్, వాట్ ఆర్ ద ఫైన్ ఆర్ట్స్? లలిత కళలు అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే తెలుగులో లలిత కళలు. లలిత కళలు అంటే ఏమేమి ఉంటాయి, డ్యాన్సు, మ్యూజిక్, పెయింట్. ఈ మూడింటిని లలిత కళలు అంటారు. డ్యాన్స్, మ్యూజిక్, పెయింట్ అనేవి అనమాట. ఓకే, వాట్ ఈస్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కూచిపూడి అనమాట. కూచిపూడి ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది అనేది అడుగుతాడు క్వశ్చన్. అట్లా మనం లలిత కళల్లో డ్యాన్స్ అంటారు. మ్యూజిక్, మ్యూజిక్ అంటే వాట్ ఈస్ ద సౌత్ ఇండియన్ మ్యూజిక్? కర్ణాటిక్. నార్త్ ఇండియన్ మ్యూజిక్ ఏంటిది? హిందుస్థానీ. ఇలా మ్యూజిక్ గురించి చదవాలి అనమాట. నెక్స్ట్ పెయింటింగ్, యాన్సెంట్ మోస్ట్ ఫైన్ ఆర్ట్స్. ఇది అత్యంత ప్రాచీనమైన లలిత కళ. రాతి యుగంలోనే గోడ ఎక్కడంతది గుహలల్లో, కొండలు, గుట్టల్లో కూడా పెయింట్ వేశారు. ఆకు పసర తీసుకొని బొమ్మలు గీశారు రాళ్ల మీద. అలా అత్యంత ప్రాచీనమైనటువంటి చిత్రకళ పెయింటింగ్ అనమాట. ఇది ఫైన్ ఆర్ట్స్లో డ్యాన్స్, మ్యూజిక్, పెయింట్ చదవాలి. నెక్స్ట్ ఏముంది, ఏ స్టాండ్ ఫర్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ స్టైల్. అండ్ ఇందులోనే సబ్ పార్ట్గా స్కల్ప్చర్ అంటారు. ఆర్కిటెక్చర్ అంటే తెలుగులో వాస్తు శైలి, స్కల్ప్చర్ అంటే శిల్పశైలి. వాస్తు శైలి వేరు, శిల్పశైలి వేరు. మనం బేసిక్స్ మంచిగా పడితే హిస్టరీ చదవటం ఈజీ అవుతుంది, ఆ క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వాస్తు అంటే బిల్డింగ్ కట్టటాన్ని వాస్తు అంటారు. ఇందులో విగ్రహాన్ని పెట్టటాన్ని శిల్పశైలి అంటారు. ఏమైనా తేడా అర్థమైందా? ఆర్కిటెక్చర్ స్టైల్ అంటే కన్స్ట్రక్టింగ్ ది బిల్డింగ్. శిల్పం అంటే ఇన్స్టలేషన్ ఆఫ్ ఐడల్. ఐడల్ అంటే విగ్రహాలు, విగ్రహాలు పెట్టేవి అనమాట. మీరు ఎప్పుడైనా హిస్టరీలో చదివి ఉంటారు, మనకి గాంధార, మథుర, అమరావతి అని పేర్లేనరా? గాంధార, మథుర, అమరావతి. వాట్ వర్ దే, వాట్ ఈస్ దట్? గాంధార, మధుర, అమరావతి అనేవి ఏంటివి? ఆర్కిటెక్చర్ స్టైలా, స్కల్ప్చర్ స్టైలా? అవి శిల్పశైలి, శిల్పం అన్నమాట. శిల్పం అంటే విగ్రహం. గాంధార, మథుర, అమరావతి. నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉంది గాంధార, నార్దర్న్ ఇండియాలో ఉంది మథుర. ఇక్కడ శాతవాహనుల పీరియడ్లో డెవలప్ అయింది అమరావతి. శిల్పశైలి అన్నమాట. ఇవి ఆనాటి టుస్సాడ్ మ్యూజియంలోని మైనం బొమ్మలు, శిల్పం అన్నమాట. అలాగే నగర, ద్రావిడ, వీసర. ఎప్పుడన్నా పేరున్నారా? నగర, ద్రావిడ, వీసర ఏంటివి? అవి ఆర్కిటెక్చర్ స్టైల్స్ అన్నమాట.
వాస్తు శైలి. వాస్తు అంటే బిల్డింగ్ కట్టటం, శిల్పం అంటే విగ్రహం పెట్టటం. నగర, ద్రావిడ, వీసర అనేవి వాస్తు శైలులు. గాంధార, మధుర, అమరావతి అనేవి శిల్పశైలి. ఇలా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, బాగా చూడాలి. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఇండియాలో ఏముంటుంది? బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరే అనమాట. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంది? వాట్ ఈజ్ అండ? అండ అంటే ఏంటిది? ఇక్కడ అది స్తూపం అంటారు. ఈ స్తూపంలో ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు గోళం, సెమీస్పెరికల్ డోమ్. సెమీస్పెరికల్ డోమ్ కాల్డ్ అండ. అండ అంటే బుద్ధి అని అర్థం అనమాట. దీనిపైన ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని హార్మిక అంటారు. ఇందులో నుంచి ఒక పిల్లర్ లాగా ఉంటుంది, ఇంకో దీన్ని ఛత్రి అంటారు. ఛత్రి. ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, బాగా చూడాలి ఇది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏముంది? ఎం. ఎం స్టాండ్ ఫర్ మాన్యుమెంట్స్. మాన్యుమెంట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏమున్నవి, కట్టడాలు ఏమున్నవి అని అడుగుతాడు. మాన్యుమెంట్స్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా ఏం అడుగుతున్నాడు? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయో చదవాలి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడినవి ఇండియన్లో అయితే. రీజనల్లో అయితే పోయినసారి క్వశ్చన్ ఏమడిగాడంటే కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ స్టైల్లో కట్టారు అని అన్నాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ గోతిక్ స్టైల్, గోతిక్ శైలిలో నిర్మించబడింది. మనకి క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఇది గుర్తుపెట్టుకోండి, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, మాన్యుమెంట్స్ అనమాట. సింపుల్గా డైమెన్షన్స్ ఇన్ ది హిస్టరీ. డైమెన్షన్స్ ఇన్ ది హిస్టరీ. చరిత్రలో ఎన్ని కోణాలు ఉంటాయి, ఎన్ని కోణాలు ఉంటాయి అంటే అని చెప్పాలి. ఎస్ఆర్సి పే లాలిఫామ్. ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ, ఆర్ స్టాండ్ ఫర్ రిలీజియన్, నెక్స్ట్ సి స్టాండ్ ఫర్ కల్చర్, పి పాలిటీ, ఈ ఎకానమీ, నెక్స్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్, నెక్స్ట్ మాన్యుమెంట్స్. Fine arts include how many types? 3 types. What were they? Dance, music, paint. Which one is the ancient most fine arts? Painting. చిత్రకళ. స్టోన్ ఏజ్ నుంచి ఉన్నటువంటి లలిత కళ పేరేంటిది? చిత్రం కళ అన్నమాట. మనిషికి భాష తెలియదు, వాని మనసులో ఉన్న భావాలని అక్కడ రాశాడు. ఇదే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1)A. ఆర్టికల్ 19(1) ఏంటిది? మన వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అన్నమాట. మీకు అన్ని సబ్జెక్టులు ఎందుకు పెట్టారు? అన్నింటిపైన అవగాహన ఉండాలి, కలిపి చదువుకోవాలని అన్నమాట. ఇప్పుడు ఇవి పాయింట్స్ అర్థమైనాయి కదా. సొసైటీలో ఏం చదవాలి, సొసైటీలో కాంపోనెంట్స్ ఏముంటవి, ఒక్కొక్క పాయింట్ చూడండి. ఫస్ట్ వన్ సొసైటీ. సామాజిక రంగంలో ఏముంటవి? సామాజిక రంగంలో ఏమడుగుతాడు? కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది? ఫ్యామిలీ సిస్టమ్ ప్యాట్రియార్కిల, మ్యాట్రియార్కిల. ఏం రాసుకుంటారు? కాంపోనెంట్స్ అంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు. సామాజిక రంగం అంటే ఏం చదవాలి? క్వశ్చన్స్ ఏం అడుగుతాడు? ఫ్యామిలీ సిస్టమ్ గురించి చదవాలి. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఋగ్వేదిక్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, లేటర్ వేదిక్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. ఇనిషియల్గా మ్యాట్రియార్కల్ సొసైటీ, మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. కానీ లేటర్ వేదిక నుంచి ఏమైపోయింది? ప్యాట్రియార్కల్. ఇప్పటికీ కుటుంబంలో ఎవరి తర్వాత ఆస్తులు ఎవరికి బదిలీ చేయబడతాయి? కూతురుకా కొడుక్కా? కొడుక్కే ఇస్తారు. బుజ్జికి ఏం చేస్తారు? పెళ్లి చేసి నువ్వు ఆడపిల్లవి. ఏంటిది? ఆడపిల్లవి, ఈడపిల్లవి కావు నువ్వు. నువ్వెవరివి? ఆడ, అక్కడ అమ్మాయివి అని చెప్తారు. అలా మనకి ఫ్యామిలీ సిస్టమ్ అనే ఒక క్వశ్చన్ చదవాలి. దీని మీద ఎవిడెన్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనం చూస్తాం. ఇది ఫ్యామిలీ సిస్టమ్. సొసైటీలో రెండవ క్వశ్చన్,
మీకు చదివేటప్పుడు ఎట్లా చదవాలి ఏంటి అనేది ఉంటుంది అన్నమాట. సొసైటీ, ఫ్యామిలీ సిస్టమ్ తర్వాత రెండోది ఏమిటి అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సామాజిక వర్గీకరణ. సామాజిక వర్గీకరణ, సమాజం ఎలా వర్గీకరించబడింది అని అడుగుతారు అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ పరిచయం అయినాక ఏ ఊరు అని అంటాం, ఏం పేరు అంటాం, తర్వాత ఏమంటాం, ఏంటోళ్ళు మీరు అంటారు. అంటే అడిగే క్వశ్చన్ ఏంటిది, క్యాస్ట్ అనమాట. ఆనాటి సమాజం ఎట్లా వర్గీకరించబడింది అంటారు. ఫస్ట్ సమాజం ఎలా వర్గీకరించబడింది, బేస్డ్ ఆన్ ది వర్ణ సిస్టమ్. వర్ణ అంటే ఏంటిది, బేస్డ్ ఆన్ ది డిజైర్, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా వర్ణం అంటే ఏముంటుంది, బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ, వైశ్య, శూద్రాస్, ఇలా మనకి వర్ణ సిస్టమ్ ఉండేది. ఈ వర్ణ సిస్టమ్ తర్వాత ఏమైంది, క్యాస్ట్ సిస్టమ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్గా వర్ణాలు ఉన్నాయా, కులాలు ఉన్నాయా? ఇప్పుడు కులం ఉంది, మీదేం కులం అంటారు. ఇలా సమాజంలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉంది, సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది రెండో క్వశ్చన్ మనం ఇక్కడ చదవాల్సింది అన్నమాట. సోషల్ స్ట్రాటిఫికేషన్, సమాజ వర్గీకరణ ఎలా జరిగింది అన్నమాట. మీరు గుప్తుల కాడికి వచ్చేసరికి వర్ణ సిస్టమ్ కంటే మనకి ఏమవుతుంది, కుల వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఆయన త్రిబుల్-ఆర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉండు కదా, ఏం పేరు ఆయన పేరు, రఘురామకృష్ణరాజ్. వాళ్ళు ఏంటిది అంటే క్షత్రియాస్ వాళ్ళు. ఇప్పుడు ఈ వర్ణ సిస్టమ్ అనేది తగ్గిపోయి క్యాస్ట్ సిస్టమే ఎక్కువైంది, చౌదరి, రెడ్డి వీళ్ళు వచ్చారు అన్నమాట. ఇలా మనం సమాజంలో రెండవ క్వశ్చన్ ఏం చదవాలి, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏముంది అనేది చదువుతాం అన్నమాట. సొసైటీ గురించి చదివేటప్పుడు మూడో పాయింట్ పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ చదవాలి. థర్డ్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ సోషల్ సెక్టార్, సామాజిక రంగంలో మూడవ క్వశ్చన్ ఏముంటుంది, స్త్రీ స్థానం, పొజిషన్ ఆఫ్ ది ఉమెన్ అనేది చదవాలి అన్నమాట. స్త్రీ స్థానం ఎలా ఉంది ఏంటి అనేది మనకి చదవాలి. పొజిషన్ ఆఫ్ ద ఉమెన్కి సంబంధించి ప్రధానంగా ఫస్ట్ వన్ ఏముంటుందంటే లిబర్టీ, ఈక్వాలిటీ ఏమైనా ఉందా. లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఆడపిల్లలకి స్వేచ్ఛ ఎక్కడుండాలి, ఎడ్యుకేషన్, మ్యారేజ్, విద్య అన్నమాట. విద్యారంగంలో స్వేచ్ఛ ఉందా, ఆడపిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా, ఉమెన్ స్కాలర్స్ ఉన్నారా అంటారు. గార్గి, మైత్రేయి వీళ్ళందరూ ఉమెన్ స్కాలర్స్ ఎప్పుడున్నారు. ఇక్కడ ఒకసారి మళ్ళా బ్యాక్ వస్తే చూడండి, ఐవీసీలో పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ ఎలా ఉంది, వేదిక పీరియడ్లో స్త్రీ స్థానం ఏంటి, మౌర్యుల కాడికి వచ్చేసరికి ఏమైంది, ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చూడాలి. కంపారిటివ్ స్టడీ చూసుకోవాలి. సొసైటీ గురించి చదువుతున్నాం. సొసైటీలో ఫస్ట్ క్వశ్చన్ ఏరియా ఏం చదువుతాం, ఫ్యామిలీ సిస్టమ్. ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఏముంటుంది, ప్యాట్రియార్కల్, మ్యాట్రియార్కల్, పితృస్వామిక కుటుంబమా, మాతృస్వామిక కుటుంబమా. సామాజిక రంగంలో రెండోది ఏంటిది, సమాజ వర్గీకరణ, సమాజం ఎలా వర్గీకరించబడింది, అది వర్ణ సిస్టమా, క్యాస్ట్ సిస్టమా చూడాలి అన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బుద్ధిజం ప్రకారం సమాజం ఎలా ఉంటుంది, బుద్ధిజం ప్రకారం క్షత్రియ, బ్రాహ్మణ. ఇది పైన ఎవరుంటారు, పిరమిడ్లో క్షత్రియులు ఉంటారు, క్షత్రియుల కింద ఎవరుంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు. వైశ్య, శూద్ర పొజిషన్ ఏం మారలే. ఇది సోషల్ స్ట్రాటిఫికేషన్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్, బాగా గుర్తుపెట్టుకోండి. సోషల్ స్ట్రాటిఫికేషన్. మూడోది ఏంటిది, పొజిషన్ ఆఫ్ ద ఉమెన్. పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ ఏం చదవాలి, లిబర్టీ, స్వేచ్ఛ ఉందా, స్వేచ్ఛ ఎక్కడ, ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్, విద్యారంగంలో చదువు చెప్పించారా, వివాహ వ్యవస్థలో స్వేచ్ఛ ఉందా అనేది ఉంటుంది. అంటే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయా లేవా చూస్తారు అన్నమాట. నెక్స్ట్ ఈక్వాలిటీ ఎక్కడ, రెండు అంశాలు. ఒకటి పాలిటీలో, రాజకీయ రంగంలో మహిళలకు ప్రవేశం ఉందా అని అడుగుతారు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారు. ఏంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు,
మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలి. చట్టసభలు అంటే ఏంటివి? పార్లమెంటు, అసెంబ్లీ మాత్రమే చట్టసభలు, లోకల్ బాడీస్ కావు. లోకల్ బాడీస్ అంటే మనకి అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి, రూరల్ లోకల్ బాడీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు పాలిటీలో చూసుకుంటే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. కానీ నన్ను లోకల్ బాడీ లిస్ట్ ఉందా? స్థానిక సంస్థల జాబితా ఉండదు. చట్టసభలు అంటే పార్లమెంటు, అసెంబ్లీ మాత్రమే. అలా మహిళలకి ఎక్కడ సభా సమితిలో ఎంట్రీ ఉంది అని అడుగుతారు. పాలిటీ అనేది రాజకీయ రంగంలో మహిళల ప్రవేశం ఇక్కడ ఈ సింధు నాగరికతలో ఉందా, వేద నాగరికతలో ఉందా, ఇక్కడ కూడా ఏమైనా రాజకీయ రంగంలో ఆడపిల్లలకు ప్రవేశం ఉందా అనేది చూడాలి. నెక్స్ట్ ఈక్వాలిటీ ఎక్కడ? ఉమెన్ ప్రాపర్టీ అన్నమాట. రైట్ టు ప్రాపర్టీ, మహిళలకి ఆస్తి హక్కు ఉందా? స్త్రీధన అని అంటారు. ప్రాపర్టీ రైట్ అన్నమాట. మీకు నేను ఇంకా చాప్టర్లలోకి పోవట్లేదు, నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్ చెప్తున్నా. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం చదవాలి? స్త్రీలకు ఆస్తి హక్కు ఉందా అనేది చదువుతారు. ఇక్కడ ధర్మసూత్రాలు ఏమున్నాయి, దేని ప్రకారం మనకి ఆస్తి హక్కు ఇవ్వబడుతుంది అని చదువుతారు. ఏం పాయింట్ గురించి చదువుతున్నాం మనం? పొజిషన్ ఆఫ్ ద ఉమెన్. పొజిషన్ ఆఫ్ ద ఉమెన్లో ఏం చదవాలి? లిబర్టీ, ఈక్వాలిటీ చదవాలి. ఈక్వాలిటీ ఇన్ విచ్ ఆస్పెక్ట్? పొలిటికల్, పాలిటీలో రాజకీయ రంగంలో స్త్రీలకు ప్రవేశం ఉందా? ఆస్తి హక్కులో సమాన భాగం ఇస్తున్నారా? రైట్ టు ప్రాపర్టీ ఉందా అనేది చూడాలి. పొజిషన్ ఆఫ్ ద ఉమెన్కి సంబంధించి ఇవి అన్నమాట. పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చదవాలి? సొసైటీలో సోషల్ ఈవిల్స్ ఏమున్నాయి? సోషల్ ఈవిల్స్. సోషల్ ఈవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు ఏమున్నాయి? సొసైటీలో 4వ కాంపోనెంట్ ఏముంటుంది? సోషల్ ఈవిల్స్. సాంఘిక దురాచారాలంటే యాన్సెంట్ ఇండియాలో ఉన్న ఫేమస్ సోషల్ ఈవిల్ ఏంటిది? సతీ సిస్టమ్. సతీ ఆచారం ఉందా? సింధు నాగరికతలో సతీ ఉందా? వేద నాగరికతలో సతీ ఉందా? మౌర్యుల కాలంలో సతీ ఆచారం ఉందా? ఇవన్నీ మనం ఆ చాప్టర్ వచ్చినప్పుడు చూద్దాం అన్నమాట. సోషల్ ఈవిల్స్లో సతీ అనేది ఉంది అన్నమాట. వాట్ ఈజ్ సతీ? సతీ అంటే ఏంటిది? భర్త చనిపోతే భార్యను కూడా చంపేయటం అన్నమాట. ఎందుకు అలా చేశారు? మనది జన్మజన్మల బంధం అన్నారు కదా, నేను చనిపోతే నువ్వు కూడా నాతో రావాలే, ఇద్దరం మళ్ళీ వచ్చే జన్మల పుడదాం అన్నారు. అలా భర్త చనిపోతే భార్యను చంపటం సతీ. మరి భర్త ఉండి భార్య చనిపోతే వీడిని కూడా వేసేయాలి కదా, మరి దీన్ని పతి అని ఎందుకు పెట్టలే? ఇది సతి కదా, దీనికి ఆపోజిట్ పతి. పతి కూడా ఉండాలి కదా. నేను చనిపోతే నువ్వు కూడా రా అని, ఆడపిల్ల చనిపోతే మగాళ్ళను కూడా చంపేయాలి. అట్లెందుకు లేదు అంటే మనకి హిస్టోరియన్ రొమిల్లా థాపర్ అని పేరున్నారు. ఎప్పుడైనా మోడర్న్ హిస్టరీలో వచ్చింది రొమిల్లా థాపర్. ఆ రొమిల్లా థాపర్ గారు ఏం చెప్తారు అంటే, ఆనాడు యుద్ధం అంతా కూడా ఫుట్ సోల్జర్స్ ఎక్కువగా ఉంటారు, కాల్ బలం. మనకి ఆయుధాలు పట్టేటటువంటి వాళ్ళు యువకులు ఎక్కువగా ఉంటారు, యూత్. ఆ యూత్ యుద్ధంలో చనిపోయేవాళ్ళు అన్నమాట. అంటే ఆ రాజ్యంలో మేల్ పాపులేషన్ తగ్గిపోయేది అని అర్థం. నేను చెప్పింది పురుష జనాభా తగ్గిపోయేది. పురుష జనాభా తగ్గిపోయి స్త్రీ జనాభా ఎక్కువైందనమాట. అక్కడ సెక్స్ రేషియో అంటారు, ఏనారా పేరు ఎప్పుడైనా? మనకి సెక్స్ రేషియో అంటే ఏం చెప్తాం? మేల్ ఫిమేల్, 1000 మేల్స్కి ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారని చూస్తాం. కానీ ఆ రోజుల్లో ఏమైందంటే ఫిమేల్ గ్రేటర్ దాన్ ది మేల్ అయ్యారు. ఎందుకు అలా జరిగింది? యుద్ధంలో చనిపోయారు చాలామంది. దాంతో వాళ్ళ రాజ్యాలలో కొన్ని చోట్ల ప్రాస్టిట్యూషన్ పెరిగిపోయింది. ఇక్కడ పురుషులు తక్కువయ్యారు, ఆడపిల్లలు ఎక్కువయ్యారు. దీంతో ఈ సోషల్ ఈవిల్ ఎందుకు వచ్చింది అన్నప్పుడు బ్యాలెన్స్ ది సెక్స్ రేషియో, లింగ నిష్పత్తిని సమం చేయటానికి. అబ్బాయిలు చనిపోతున్నారు కదా, ఆడపిల్లల జనాభా ఎక్కువైతుంది కదా, అందుకోసం ఆడపిల్లలను కూడా చంపేయండి అని చెప్పారు. అంటే ఒక రకంగా కారణం ఏం చెప్పారు అంటే, టు బ్యాలెన్స్ ది సెక్స్ రేషియో, స్త్రీ పురుష జనాభాని సమం చేయడానికి
సతీ ఆచారం పెట్టి ఉండొచ్చు అని ఎవరన్నారు? రొమిల్లా థాపర్. ఏం పేరు ఆమె పేరు? రొమిల్లా థాపర్. మనకి ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతాడు? విచ్ బుక్ ఫస్ట్లీ మెన్షన్డ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ? విచ్ బుక్ మెన్షన్డ్ ఫస్ట్లీ ప్రాక్టీస్ ఆఫ్ సతీ? సతీ ఆచారాన్ని పేర్కొన్న మొదటి గ్రంథం ఏంటి? లేదా మొదటి శాసనం ఏంటి? లేదా ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది? ఇవన్నీ సతీ మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. లిటరరీ ఎవిడెన్స్, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్. వాట్ ఈజ్ ఎపిగ్రఫీ? స్టడీ ఆఫ్ ది ఇన్స్క్రిప్షన్స్. స్టడీ ఆఫ్ ది ఇన్స్క్రిప్షన్ కాల్డ్ ఎపిగ్రఫీ. శాసనాల అధ్యయనాన్నే ఏమంటాం మనం? శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. వాట్ ఈజ్ న్యూమిస్మాటిక్స్? నాణేల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. అంటే మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి? సతీకి సంబంధించి అడుగుతారు. మనం ఏం కాంపోనెంట్స్ చదువుతున్నాం? సొసైటీ. సొసైటీలో ఏమేమి చదవాలి? ఫ్యామిలీ సిస్టమ్. రెండవ పాయింట్ ఏం చదవాలి? సోషల్ స్ట్రాటిఫికేషన్. మూడవ పాయింట్ ఏం చదవాలి? పొజిషన్ ఆఫ్ ది ఉమెన్. ఫోర్త్ పాయింట్ ఏం చదవాలి? సోషల్ ఈవిల్స్. సోషల్ ఈవిల్స్లో ఒకటి ఏంటిది? సతీ ప్రాక్టీస్ ఉందా? సతీ ప్రాక్టీస్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముంటాయి సోషల్ ఈవిల్స్లో? ఆ రోజు ఉన్నటువంటివి చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయా? బాల్య వివాహాలు ఏమున్నాయి అనేది సోషల్ ఈవిల్స్లో. అన్టచబిలిటీ ఉందా? అంటరానితనం ఉందా? అలాగే డౌరీ, కన్యాశుల్కం ఉందా? వరకట్నం ఉందా? డౌరీ ఉందా అనేది ఒక పాయింట్ ఇక్కడ. సతీ, చైల్డ్ మ్యారేజెస్, నెక్స్ట్ అన్టచబిలిటీ ఏముంది, అలాగే డౌరీ అంటే మనకి వరకట్నం ఏముంది అనేటటువంటి అంశాలు చూడాలి. ఇవి సోషల్ ఈవిల్స్కి సంబంధించినటువంటి ఒక పాయింట్ అన్నమాట. సామాజిక రంగం. సామాజిక రంగంలో ఉండే క్వశ్చన్స్ ఏముంటాయి అన్నప్పుడు ఫ్యామిలీ సిస్టమ్, సోషల్ స్ట్రాటిఫికేషన్, పొజిషన్ ఆఫ్ ద ఉమెన్, సోషల్ ఈవిల్స్. సోషల్ ఈవిల్స్లో ఏమేమి ఉంటాయంటే మనకి సతీ ప్రాక్టీస్ ఉందా? బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ ఉందా? అలాగే అన్టచబిలిటీ అంటే అంటరానితనం ఉందా? నెక్స్ట్ డౌరీ అంటే వరకట్నం లాంటిది ఉందా? అలాగే ఇంకేమైనా చైల్డ్ లేబర్ లాంటివి ఎక్కడైనా ఉన్నాయా? బాల కార్మిక వ్యవస్థ లాంటివి ఉన్నాయా? ఇవన్నీ సోషల్ ఈవిల్స్ అన్నమాట. మనం ఏ చాప్టర్ చదివేటప్పుడు వాటికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే వీటిని చూసుకోవాలి అన్నమాట. మనకి మీరు ఒకవేళ ఎవరైనా గ్రూప్ 1 రాస్తే గ్రూప్ 1లో క్వశ్చన్ ఏమొస్తుంది? గుప్తుల సామాజిక పరిస్థితిని రాయండి అంటాడు. డిస్క్రైబ్ ది సోషల్ కండిషన్ ఆఫ్ గుప్తన్ ఏజ్. గుప్తుల కాలము నాటి సామాజిక రంగం గురించి రాయండి అంటాడు. అంటే 4 పారాగ్రాఫులు రాయొచ్చు. ఇప్పుడు నువ్వు సామాజిక రంగం, సామాజిక రంగంలో ఒక చిన్న పారాగ్రాఫ్ దేని గురించి రాయాలి? ఫ్యామిలీ సిస్టమ్. రెండవ పారాగ్రాఫ్ ఏం రాయాలి? సోషల్ స్ట్రాటిఫికేషన్. థర్డ్ పారాగ్రాఫ్ పొజిషన్ ఆఫ్ ది ఉమెన్. ఫోర్త్ పారాగ్రాఫ్ సోషల్ ఈవిల్స్ ఏమున్నాయి రాయాలి. కింద కంక్లూజన్ ఇచ్చేస్తే అది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇది బ్రీఫ్గా మీకు హిస్టరీలో సొసైటీ, సోషల్ సెక్టార్ అంటే ఏముంటుంది, మనం ఏం చదవాలి అనేది ఇలా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. గ్రూప్ 2 అయితేనేమో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. గ్రూప్ 1 అయితే ఇటన్నిటిని కలిపి రాస్తే ఇదే ఒక క్వశ్చన్ అవుతుంది, సోషల్ సెక్టార్ అన్నమాట. ఓకే, మనకి బ్రీఫ్గా ఎన్ని డైమెన్షన్ ఉంటాయని చెప్పినాం? ఎస్ఆర్సి పే లాలిపామ్. ఎస్ఆర్సిలో ఫస్ట్ ఏంటిది? సొసైటీ. సొసైటీలో ఏం చెప్పినాం? ఫస్ట్ వన్ ఫ్యామిలీ సిస్టమ్, సెకండ్ వన్ సోషల్ స్ట్రాటిఫికేషన్, థర్డ్ వన్ పొజిషన్ ఆఫ్ ది ఉమెన్, ఫోర్త్ పాయింట్ సోషల్ ఈవిల్స్. మీరు గ్రూప్ 1 రాస్తే ఇదే స్ట్రక్చర్లో ఆన్సర్ రాసేయచ్చు. సింపుల్గా ఆ డేటాని పారాగ్రాఫ్లుగా రాస్తే అయిపోతుంది అన్నమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏముంది? రిలీజియన్. రిలీజియన్ మతం గురించి చదవాలి. సెకండ్ కాంపోనెంట్ రిలీజియన్ గురించి చదవాలి. ఈ రిలీజియన్లో ఏముంటవి, మత పరిస్థితులు ఏమున్నవి అనేది ఉంటుంది అన్నమాట. మీరందరూ నాన్ ఆర్ట్స్ కాబట్టి మీరంతా బీటెక్ పిల్లలు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు, అందుకోసం మీకు కొంచెం ఫండమెంటల్స్ ఏముంటాయి ఈ కాంపోనెంట్లో చెప్తున్నాను. మనం ఇంకా రియల్ సబ్జెక్ట్లోకి రాలేదు. మీకు సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఆ మజా వేరే ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటి అసలు ఏముంటాయి అనమాట. రిలీజియన్,
వాట్ ఈజ్ రిలీజియన్? డెఫినేషన్ ఫర్ రిలీజియన్. మతం అంటే ఏంటిది? మనం చాలాసార్లు వింటాం మతం మతం అని. ఏంటి రిలీజియన్ అంటే? ఎక్కడైతే టెంపుల్ గుడి ఉండాలి, ఒక గుడి ఉండాలి, టెంపుల్ ఉండాలి. రెండవది ఏంటిది అంటే టెక్స్ట్ ఉండాలి. టెక్స్ట్ అంటే ఏంటిది? వన్ సాక్రిఫైడ్ బుక్ ఉండాలి. హిందూ మతం వాళ్ళు ఎక్కువగా భగవద్గీత, ఇస్లాం వాళ్ళు ఖురాన్, క్రిస్టియానిటీ బైబిల్స్ అవుతారు. అలా ఒక టెంపుల్ ఉండాలి, ఒక ప్రామాణిక గ్రంథం టెక్స్ట్ ఉండాలి, అలాగే ప్రీస్ట్ ఉండాలి, గాడ్ ఉండాలి. ప్రీస్ట్ అంటే మధ్యవర్తి, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం. ఏంటిది? అంబికా దర్బార్ బత్తి లాంటి మధ్యవర్తి అంటే పూజారి ఉండాలి. ఇంకెవరు ఉండాలి? గాడ్, ఒక గాడ్ ఉండాలి. అలా టెంపుల్, టెక్స్ట్, ప్రీస్ట్, గాడ్, ఈ 4 ఉంటే దాన్ని ఏమంటారు? రిలీజియన్. వాట్ ఈజ్ రిలీజియన్? విచ్ ట్రెడిషన్ ఆర్ బిలీఫ్స్. బిలీఫ్ అంటే నమ్మకాలు. ఏ నమ్మకం, ఏ సాంప్రదాయంలో అయితే టెంపుల్, టెక్స్ట్, ప్రీస్ట్, గాడ్ ఉంటాడో దాన్ని ఏమంటారు? మతం అంటారు. ఈ 4 ఉండాలి మనకి. ఇన్ హ్యూమన్ సొసైటీ ఫస్ట్ ట్రెడిషన్ కాల్డ్ ఫోక్లోర్. ఫోక్లోర్ కల్చర్ అంటారు దీన్ని. జానపద సాంప్రదాయం, ఫోక్లోర్ ట్రెడిషన్. ఫోక్లోర్ ట్రెడిషన్ ఆర్ కల్చర్, జానపద సాంప్రదాయం అంటారు. జానపద సాంప్రదాయంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ప్రకృతి శక్తిని పూజిస్తారు, లేదా ఒక రాయిని పెట్టి పూజిస్తారు. వీళ్ళు ఎవల్యూషన్ ఆఫ్ ద రిలీజియన్ చెప్తున్నాను, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వింటే మీకు ఏం చదవాలో అర్థమవుతుంది. ఫోక్లర్ కల్చర్ అనేది జానపదం. వీళ్ళకేమి మధ్యవర్తి ఉండడు. మీరు ఎప్పుడైనా ఊర్లల్లో ముత్యాలమ్మ అంటారు, విన్నారా పేరు ఎప్పుడైనా? చిన్న చిన్న దేవుళ్ళకు పోతే వీళ్ళే డైరెక్ట్గా కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు, ఆడెవరు పూజారి ఉండడు. అలాంటి మిడివల్ మ్యాన్ లేనటువంటి దాన్ని ఫోక్లర్ అంటారు. ఈ ఫోక్లర్ తర్వాత మనకి వచ్చినటువంటిది ఏమంటారంటే ఇక్కడ వేదిక్ కల్చర్ అంటారు. సెకండ్ పాయింట్ ఇన్ ది రిలీజియన్. మతములో పరిణామ క్రమములో వచ్చింది వేదిక్ కల్చర్ అంటారు. వేద సంస్కృతి. వేదిక కల్చర్లు ఏముంటాయి? యజ్ఞాలు, యాగాలు ఉంటాయి. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం అని పేర్లు విన్నారు కదా. ఇవన్నీ యజ్ఞయాగాలు, ఫైర్ ఆల్టర్సు, ఇవన్నీ ఉంటే దీన్ని వేద సాంప్రదాయం అంటారు. ఈ వేదిక కల్చర్ ఏమైంది అంటే లిబరేషన్. లిబరేషన్ అంటే ఏంటిది? ముక్తి. ముక్తి అనే కాన్సెప్ట్ని పెట్టింది ఇది. ఈ ముక్తి అనే కాన్సెప్ట్ ఎవరికి ఇవ్వలేదు? శూద్రులకి ఇయ్యలే. దాంతో సమాజంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? శూద్రులే. వాళ్ళల్లో ఒక అన్రెస్ట్, అశాంతి ఏర్పడింది, నాకు ముక్తి లేదంట అని. వాట్ ఈజ్ ముక్తి? వాట్ ఈజ్ లిబరేషన్? వాట్ ఈజ్ సాల్వేషన్ అంటే ఏంటిదంటే లిబరేషన్ ఫ్రమ్ ది రీబర్త్. మరలా పునర్జన్మ లేకుండా ఉంటే దాన్ని ముక్తి అంటారు. మీరు ఎవరైనా అన్నమయ్య సినిమా చూసారా? అన్నమయ్య సినిమాలో లాస్ట్ సీన్ గుర్తుందా మీకు ఎవరికైనా? దేవుడిలో నన్ను కలుపుకో అంటాడు అన్నమయ్య. అలా రీబర్త్ లేకుండా ఉంటే దాన్ని ముక్తి అంటారు. అలా యజ్ఞయాగాలు చేసినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులే ముక్తి పొందుతారు, శూద్రులకు లేదు అని చెప్పారు. అప్పుడు బుద్ధుడు, వర్ధమానుడు వచ్చాడు. అలా బుద్ధిజం, జైనిజం, ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ రిలీజియన్. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ రిలీజియన్. భారతీయ మత పరిణామ క్రమం. భారతీయ మత పరిణామ క్రమం. భారతదేశంలో మతం ఎలా వచ్చింది అన్నప్పుడు ఇలా వేద సంస్కృతిలో యజ్ఞం, యాగం చేయాలి. ఓం భూం బృహస్వహ మమ అనుకో అని అన్నాడు. వీడు అల్లే ఉందో నాకు చెప్పు అన్నాడు. నీకెందుకు చెప్పాలని వాడన్నాడు. దీంతో ఒక అశాంతి వచ్చింది. ఆ అశాంతిని పారద్రోలడానికే ఎవరొచ్చారు? బుద్ధుడు, వర్ధమానుడు. బుద్ధుడు వచ్చేమన్నాడు? నేనున్నానని నీకేం కాదని అని అన్నాడు. ఏమన్నాడు? కోరిక లేని జీవితాన్ని గడపడన్నాడు. లివ్ విదౌట్ డిజైర్. విదౌట్ డిజైర్, కోరిక లేకుండా జీవించండి, నీకు మోక్షం వచ్చిద్ది అన్నాడు. ఎక్కడైతే వేద సాంప్రదాయం
మోక్షాన్ని ప్రసాదించలేదో దాన్ని ఎవరిచ్చారు? బుద్ధుడు, వర్ధమానుడు. ఎప్పుడైనా సరే చూడండి, కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. మనకి వేద కాలంలో లాంగ్వేజ్ ఏంటిది? ఋగ్వేదం ఎందులో రాయబడింది? సాంస్క్రిట్. సాంస్క్రిట్ అంటే ఆనాటి ఇంగ్లీష్ మీడియం అన్నమాట. అది ఆనాటి ఇంగ్లీష్ మీడియం. మిగిలిన కామన్ మ్యాన్కి అది రాదు, సాంస్క్రిట్ రాదు. అందుకోసమే బుద్ధం, జైనం ఎందులోకి వచ్చింది? ప్రాకృత పాలీ లాంగ్వేజ్లోకి వచ్చింది. పాలీ లాంగ్వేజ్ ఏంటిది? కామన్ మ్యాన్ లాంగ్వేజ్ అన్నమాట. అలా బుద్ధుడు, వర్ధమానుడు వచ్చి కోరిక లేకుండా జీవించండి అని చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? కోరిక లేకుండా జీవించాలి అని అన్నాడు. దీనికి అష్టాంగ మార్గ, త్రిరత్నాలు ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. మనం ఏం చెప్తున్నాం? ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ రిలీజియన్ అనమాట. ఇప్పుడు మనకి ఒకవేళ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుతున్నాం. మనం చదివే చాప్టర్ ఏంటిది? మౌర్యులు. ఏమంటాడు? మౌర్యుల కాలము నాటి మత పరిస్థితులను వివరించండి. క్వశ్చన్ ఏమైనా అర్థమైంది? మౌర్యుల కాలము నాటి రిలీజియస్ కండిషన్. మౌర్యుల కాలము నాటికి ఏముంది? ఇవి ఫోక్లర్, వేదిక్, నెక్స్ట్ ఏముంది? బుద్ధం, జైనం అనమాట. అంతేగాని ఇంకెప్పటికీ ఇస్లాం ఎంటర్ అయింది ఐడా? ఇస్లాం లేదు. కాబట్టి వీళ్ళ కాలము నాడున్న మతాలు ఏమున్నాయి? బౌద్ధం, జైనం బాగా పాపులర్ అయిపోయింది. వేదిక్ రిలీజియన్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? వేదిక్ కల్చర్ వాళ్ళు బుద్ధుడిని కూడా దశావతారాల్లో భాగం చేశారు. దశావతారం తెలుసు కదా? దశావతారాల్లో భాగం చేసి ఈ ఫోక్లర్, కామన్ మ్యాన్ను కూడా ఇందులో కలిపేశారు. ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారంటే హిందూ రిలీజియన్. ఇంకో ఇప్పుడు మనకి టెంపుల్, టెక్స్ట్, ప్రీస్టు, గాడు 4 ఉంటాయి. ఇక్కడి నుంచిన దాన్ని హిందూ మతం అంటారు. ఇలా హిందూ మతం అంటే టెంపుల్, టెక్స్ట్, ప్రీస్ట్, గాడ్ ఉన్నటువంటిది హిందూ రిలీజియన్. హిందూ సాంప్రదాయాన్నే నవ్య వైదిక సాంప్రదాయం అంటారు, నియోవేదిక్ అంటారు. దీన్ని నియోవేదిక్ అంటే నవ్య వైదిక సాంప్రదాయం అన్నమాట. ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ రిలీజియన్, భారతీయ మత పరిణామ క్రమం. ఎవల్యూషన్ అంటే ఏంటిది? మనం అన్నప్రాసన రోజు ఎంత అన్నం తింటాం? ఒక్క మెతుకు దాన్ని అమ్మ ఇట్లా మెత్తగా చేసి నోట్లో పెడుతుంది. అదే ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ బర్త్డే అంటే ఫ్యామిలీ ప్యాక్ ఒక్కళ్ళే తింటారు. అంటే ఎవల్యూషన్ అంటే ఇది అనమాట. ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినామని చెప్పేది. ఇది రిలీజియన్కి సంబంధించి హిందూ రిలీజియన్ అనేది వచ్చింది. ఈ హిందూ రిలీజియన్లో నుంచి మళ్ళా బ్రాంచెస్ వచ్చినాయి. హిందూ రిలీజియన్లో నుంచి బ్రాంచెస్ వచ్చినాయి. ఏంటా బ్రాంచెస్? ఒకటి భాగవతిజం. భాగవతిజం అంటే శ్రీకృష్ణుడి హీరో ఇలా భాగవతిజం అనేది అనమాట. భాగవతిజం తర్వాత మనకి ఏముంది? శైవిజం. శివుడు అనేటటువంటి మరొక శాఖ వచ్చింది, శైవిజం. ఆ తర్వాత మనకి వైష్ణవం అనేటటువంటిది వచ్చింది. మీరు దశావతారం సినిమా అనుకుంటా, కమల్ హాసన్ది చూసారా? ఆల్వార్లు, నాయనార్లు కొట్టుకుంటారు. వాళ్ళే ఆల్వార్లు అంటే వైష్ణవాయిడ్స్, నాయనార్స్ అంటే శైవాయిడ్. దీంట్లో నుంచే వీరశైవం, వీర వైష్ణవం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇలా యాన్సెంట్ ఇండియన్ రిలీజియన్ అన్నప్పుడు ఇగో ఇది మనకి ఎవల్యూషన్ అంటే అనమాట. ప్రాచీన భారతదేశ మతం అన్నప్పుడు ఈ పరిణామ క్రమాన్ని చదవాలి. హిందూయిజం అంటే బుద్ధిజం, జైనిజం తర్వాత వచ్చింది హిందూయిజం. హిందూయిజంలో శాఖలు ఏమొచ్చినాయి? భాగవతిజం, శైవం, తర్వాత ఏముంది? వైష్ణవం అనమాట. ఇలా మనకి కాకతీయుల కాలానికి వచ్చేసరికి అంటే 13th సెంచరీకి వచ్చేసరికి శైవిజం బాగా ఉంటుంది. ఇక్కడ శైవిజం. ఇలా మనం ఎవల్యూషన్లో భాగంగా బుద్ధిజం, జైనిజం ఎప్పుడు బాగుంది, శైవిజం ఎవరి కాలంలో ఎక్కువ ఉంది, వైష్ణవిజం ఎవరి కాలంలో ఉంది అనేది చదువుతారు అనమాట. ఇది యాన్సెంట్ ఇండియాకి సంబంధించి. ఇందులో ఫిలాసఫీస్ వస్తాయి. ఫిలాసఫీస్ అంటే షడ్ దర్శన అంటారు. పేరండి ఎప్పుడైనా?
షడ్ దర్శనాలు, 6 ఫిలాసఫీస్ అంటే సిద్ధాంతాలు ఉంటాయి. యోగ, సాంఖ్య, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేటటువంటి ఫిలాసఫీస్ ఉంటాయి. అవి మనం సబ్జెక్ట్లోకి పోయినప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఏం చదువుతున్నాం అంటే రిలీజియన్లో ఫస్ట్ ఏం చదవాలి? ఫోక్లర్ తర్వాత ఏం చదవాలి? వేదిక్ తర్వాత బుద్ధిజం, జైనిజం, తర్వాత వచ్చింది ఏంది? హిందూయిజం ఆల్సో కాల్డ్ నవ్యవేదిక్. ఇంకా ఏముంటాయి? భాగవతం, వైష్ణవం, శైవం అనేవి మనకి ఇందులో ఉన్నటువంటి పార్ట్స్. ఇలా మనం ఎవరి కాలంలో ఏ మతం ఉంది, రాజులు ఏ మతాన్ని ఆచరించారు, ఏ మతాన్ని ప్రోత్సహించారు అని చూడాలి అన్నమాట. ఇలా మనకి అశోకుడు ఏ మతాన్ని ఆదరించాడు? అట్లా ఆయన బౌద్ధ సంగీతులు ఏర్పాటు చేసి బౌద్ధుల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని తొలగించడానికి ట్రై చేశాడు. హీనయానం, మహాయానం, థేరవాదిన్, స్థవిరవాదిన్ అని అవన్నీ బ్రాంచెస్ ఉంటాయి. అవి సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు డీప్గా చూద్దాం. మనం సెకండ్ పాయింట్ ఏంటిది? రిలీజియన్. యాన్సెంట్ ఇండియాలో ఉన్న రిలీజియన్స్ ఇవి. మిడివల్కి వచ్చేసరికి ఏమొస్తాయి? ఇస్లాం. మోడర్న్కి వచ్చేసరికి ఏమొచ్చేది? క్రిస్టియానిటీ. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి? సిక్కు, పార్సీ, ఇవి చిన్న చిన్న మతాలు ఏమైనా ఉంటే చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్గా భారతదేశంలో మైనారిటీస్ అంటే ఏమున్నాయి? బుద్ధం, జైనం, పార్సీ, అలాగే ముస్లిం, సిక్, క్రిస్టియానిటీ. ఇవి భారతదేశంలోని మైనారిటీస్. వీళ్ళు బీజేపీ, ఎంఎస్సి అని గుర్తుపెట్టుకో. బౌద్ధం, జైనం, పార్సీ, ముస్లిం, సిక్, క్రిస్టియానిటీ. ఇలా మనకి భారతదేశంలో ఎవల్యూషన్ ఆఫ్ ద రిలీజన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది చదవాలి అన్నమాట. ఒక సిస్టమేటిక్ వేలో చదివితే, ఒక్క చాప్టర్ పర్ఫెక్ట్గా చదివితే ఇక అదే ఫార్మెట్లో ఉంటాయి అన్నీ. కాబట్టి ఇది చూడండి, రిలీజియన్ అంటే ఇలా మనం చూడాలి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏరియా, థర్డ్ క్వశ్చన్ ఏరియా దేని మీద వచ్చింది? కల్చర్. నెక్స్ట్ పాయింట్ ఏంటిది? కల్చర్. చిన్న సైడింగ్ లాగా కల్చర్ అంటే ఏంటిది? మూడో పాయింట్ మనం థర్డ్ డైమెన్షన్ ఏంటిది అంటే కల్చర్ని తెలుగులో మనం సంస్కృతి అంటారు. వాట్ ఈజ్ కల్చర్? ప్రతి చిన్న పదానికి మీకు అర్థం తెలియాలి. ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్కి మీనింగ్ తెలియాలి. కల్చర్, వాట్ ఈజ్ కల్చర్? కల్చర్ అంటే అప్పుడప్పుడు తిడతారు చూడు, యూ కల్చర్లెస్ బ్రూట్ అంటారు, హీరోయిన్ తిడుతుంది కదా. అట్లా కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్, సొఫిస్టికేటెడ్ వే ఆఫ్ లైఫ్. కల్చర్ అంటే ఏంటి అంటే వే ఆఫ్ లైఫ్ అంటారు. జీవన విధానం. కల్చర్లో మనకి జీవన విధానం ఉంటుంది అన్నమాట. వే ఆఫ్ లైఫ్ కాల్డ్ కల్చర్. జీవన విధానం, మన సంస్కృతి ఏంటి అని అడుగుతారు. దీంట్లో మేజర్గా మనం ఏం చదువుతాం అని అంటే కల్చర్లో చదివేటటువంటివి మన బ్యూటీ, డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ చదవాలి. ఇందులో ఉండే సబ్ కాంపోనెంట్స్ ఏముంటాయి? వస్త్ర అలంకరణ, డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అన్నమాట. డ్రెస్ అంటే వస్త్ర అలంకరణ అనేది అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్రాంజ్ మిర్రర్ దొరికింది అంటారు. మిర్రర్, అద్దం చూసుకునేటటువంటి వాళ్ళు. ఆనాటి కాలంలోనే లిప్స్టిక్ ఉండేది, ఆనాడు పూసల దండలు ఉండేవి, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉండేవి, కేశ అలంకరణ ఉండేది. అంటే ఆనాడే బొటిక్ ఉండేది, బ్యూటీ పార్లర్ ఉండేది అని అర్థం అన్నమాట. అలా కల్చర్లో ఏం చదవాలి? డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అనే పాయింట్ ఉంటుంది. ఆనాటి దుస్తులు దేంతో తయారయ్యాయి? కాటన, సిల్క, ఊల్ దేంతో తయారైతే అని అడుగుతారు. డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ వస్త్ర అలంకరణ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు కల్చర్లో అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అంటే ఫుడ్ అండ్ బేవరేజెస్ అంటారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ అంటే ఆహార పానీయాలు అనేది వన్ మోర్ క్వశ్చన్ అన్నమాట. ఫుడ్ అండ్ బేవరేజెస్ ఇవి ఒక 4-5 సంవత్సరాలు చదివినాక
సీనియర్కి అర్థమైంది ఏం చదవాలి అనేది. రాగానే ఎవడికి అర్థం కాదు ఇది. కాబట్టి మీకు సీనియర్స్తో పోటీ పడే విధంగా ఫస్టే అసలు హిస్టరీలో ఏమున్నాయి, ఏం చదవాలి, మనం ఒక బుక్ తీసుకుంటే దాంట్లో క్వశ్చన్ ఏరియా ఏంటిది అని గ్రాస్ప్ చేయాలి. అందుకే మీకు చెప్తున్నాం, కల్చర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్. మీరు ఎప్పుడైనా సోమ సుర అని పేరున్నారా? సోమ అంటేది ఆనాటి థమ్సప్, అది ఆనాటి థమ్సప్. ఈనాడు ఏం తాగుతున్నారు? రాయల్ స్టాగ్ ఎత్తున్నారు. అలా ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే పానీయాలు ఏమున్నవి, ఇది మనకి ఆనాడు బెవరేజెస్ ఏమున్నాయి అనేది. ఫుడ్కు సంబంధించి మనల్ని క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఆర్ ది ఫుడ్ గ్రైన్స్ అని అడుగుతాడు. ఆహార ధాన్యాలు ఏమున్నవి? నార్త్ ఇండియాలో ఆహార ధాన్యాలు ఏముంటాయి? వీట్ ఉంటాయి. సౌత్ ఇండియాలో ప్యాడీ ఉంటుంది. రాజస్థాన్లో మిల్లెట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా ఫుడ్ అండ్ బెవరేజెస్, వాట్ ఆర్ ద మేజర్ ఫుడ్ క్రాప్స్ ఇన్ ది గుప్తన్ పీరియడ్ అంటాడు. గుప్తుల కాలంలో ప్రధాన ఆహార ధాన్యాలు ఏంటి అని అడుగుతాడు. ఇలా ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఏమడుగుతున్నాడు? జిఐ ట్యాగ్స్ అడుగుతున్నాడు. మనకి హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అండ్ బెవరేజెస్. కల్చర్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఎంటర్టైన్మెంట్ అడుగుతాడు. వినోద రంగం, ఎంటర్టైన్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఏమడుగుతాడు? సింధు నాగరికత ప్రజలకి ఏంటి వినోదం అంటే చెస్ ఆడతారని అంటారు. అలాగే బోట్ రేసు అంటే పడవ పంద్యాలు. ఇంకా ఏముంటాయి మనకి? కోడి పంద్యాలు, ఎడ్ల పంద్యాలు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఏముంది అని అడుగుతాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటిది? T20 మ్యాచెస్, క్రికెట్, లేకపోతే ప్రో కబడ్డీ. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎవల్యూషన్లో భాగంగా మనం కల్చర్లో ఏం చదవాలి? ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్ చదవాలి. ఎంటర్టైన్మెంట్ అంటే వినోద రంగం. వినోద రంగంలో ఏముందో చూడాలి. నెక్స్ట్ కల్చర్లో ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ చదవాలి. పండుగలు, జాతరలు. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఏమున్నాయి? ఆనాటి వసంతోత్సవం, హోలీ, శాతవాహనుల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇది అనమాట, హోలీ. అలాగే మదన ఉత్సవం అంటారు. మదనోత్సవం అంటే ఇప్పుడు కామును పున్నం. ఇలాంటి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే పండుగలు, జాతరలు ఏమున్నవి అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. పండుగలు, జాతరలు ఏమున్నాయి అనేది చూడాలి. కల్చర్, సంస్కృతి. వాట్ ఈజ్ కల్చర్? కల్చర్ డెఫినేషన్, వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. జీవన విధానంలో ఏం బట్టలు కట్టుకున్నారు, ఏమి తాగుతున్నారు, ఏమి తింటున్నారు, ఏమి ఆడుతున్నారు, ఇవన్నీ ఎందులోకి వస్తాయి? కల్చర్లోకి వస్తాయి అన్నమాట. మనం హిస్టరీ అంటే SRC లాలిఫామ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? సి. ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ, ఆర్ స్టాండ్ ఫర్ రిలీజియన్, సి స్టాండ్ ఫర్ కల్చర్. వాట్ ఈస్ కల్చర్? వే ఆఫ్ లైఫ్. హౌ మెనీ కంపోనెంట్స్ ఆర్ దేర్? 4. ఫస్ట్ వన్ డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్. సెకండ్ వన్ ఫుడ్ అండ్ బెవరేజెస్. థర్డ్ వన్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఏ స్థాయికి పోయింది? బాహుబలి 3 కాడికి వచ్చింది ఎంటర్టైన్మెంట్. ఆ రోజుల్లో ఏమున్నాయి? చెస్ ఉండేది అనమాట, బోట్ రేస్ ఉండేది, ఎంటర్టైన్మెంట్. ఫోర్త్ కాంపోనెంట్ ఏముంది? ఫుడ్ అండ్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, పండుగలు, జాతరలు ఏమున్నవి అనేది మనం ఇక్కడ కల్చర్కి సంబంధించినటువంటి అంశం చదవాలి. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు కల్చర్ అంటే అన్నమాట. ఇది సి అంటే SRC అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? పాలిటీ చదవాలి. పాలిటీ అనేది అన్నమాట. పాలిటీలో సింపుల్గా ఏం చదవాలి అంటే దీన్ని పాలిటీని మీరు పాలిటీలో చదువుకోండి. హిస్టరీలో పాలిటీ ఏం చదవాలి? హిస్టరీలో పాలిటీ ఏం చదవాలి? లెజిస్లేషన్ అంటారు. ఎల్ అంటే లెజిస్లేషన్, శాసనాలు ఎవరు జారీ చేస్తారు? ఇన్స్క్రిప్షన్స్ అన్నారు కదా, ఇన్స్క్రిప్షన్స్ ఎవరు జారీ చేస్తారు? అది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత, సంస్కృత
అనేది లెజిస్లేషన్ చదవాలి. లెజిస్లేషన్ ని తెలుగులో శాసన నిర్మాణం అంటారు. శాసన నిర్మాణం. మనమైతే ఫస్ట్ ఎస్టేట్ అంటారు పాలిటీలో. ఫస్ట్ ఎస్టేట్ శాసన నిర్మాణం. నెక్స్ట్ జి అంటే గవర్నెన్స్ అన్నమాట. గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే పరిపాలన. గవర్నెన్స్. గవర్నెన్స్ లో ఏం చదవాలంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ చదవాలి. ఇప్పుడు ప్రెసెంట్ గా గవర్నెన్స్ ఎలా ఉంది మనకి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత లోకల్ బాడీస్, ఎల్బీస్ అంటారు, లోకల్ బాడీస్. స్థానిక సంస్థలు ఎన్ని రకాలు? 2 రకాలు. రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్. రూరల్ లోకల్ బాడీస్ ఏముంటాయి? జెడ్పీ, మండల్ పరిషత్, గ్రామ పంచాయత్. 3 అంచెల వ్యవస్థ. ఇందులో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఏంటిది? విలేజ్. ఇక్కడ ఏముంటది? కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర్ పంచాయత్. ఇది అర్బన్ లోకల్ బాడీస్ అంటారు. ఇది గవర్నెన్స్ అంటే. ఇక్కడ పాలనా విభాగాలు ఏమున్నాయి? ఇప్పుడు మనకి రాజ్యం ఉంటుంది. రాజ్యాన్ని ఆహారాలుగా విభజిస్తారు. ఆహారాలని నిగమాలుగా, నిగమాలని గ్రామాలుగా. ఆహారానికి హెడ్ ఎవరు? అమాత్య అంటారు అన్నమాట. ఇలా మనం గవర్నెన్స్ అంటే పాలనా విభాగాలు చదవాలి. పాలనా విభాగాలు చదవాలి. ఇది మనకి ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మౌర్యుల రాజ్యాన్ని ఎలా విభజించారు? మౌర్యుల రాజ్య విభజన ఏంటిది? గుప్తుల రాజ్య విభజన ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం ఏంటిది? స్థానిక ప్రభుత్వాలు ఏమున్నాయి అని అడుగుతాడు. ఇది గవర్నెన్స్ అంటే. గవర్నెన్స్ అంటే ఏంటిది? పాలన అన్నమాట. నెక్స్ట్ ఏముంది? బి అంటే బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీని తెలుగులో ఉద్యోగస్వామ్యం అంటారు. ఉద్యోగస్వామ్యం. దీని మీద డెఫినెట్ గా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. బ్యూరోక్రసీ అంటే ఉద్యోగస్వామ్యం. నిబంధనకార అంటే ఎవరు అంటాడు. నిబంధనకార. రజ్జుగాహక అంటే ఎవరు? ఇలా మనకి వాళ్ళ ఉద్యోగం ఏంటిది, వాళ్ళ డ్యూటీ ఏంటిది అని అడుగుతాడు. ఎల్జిబిటి అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎల్జిబిటీస్ అంటే ఎవరు? లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ అంటారు. ఇది వేరే. ఇక్కడ పాలిటీలో బి అంటే బ్యూరోక్రసీ చదవాలి. నెక్స్ట్ టి అంటే టాక్సేషన్, పన్నుల సిస్టమ్ చదవాలి. పన్నుల వ్యవస్థ ఎలా ఉందో చదవాలి. హిస్టరీలో కూడా సెంట్ బై సెంట్ వస్తాయి మార్క్స్ కరెక్ట్గా చదివితే. ఏం చదవాలి అనేది తెలియాలి. మనం ఒక చాప్టర్ చదివినప్పుడు ఎస్ఆర్సి పే పాలిటీ చదువుతున్నప్పుడు అందులో ఏం చదవాలో తెలియాలి. ఏం చదవాలి? ఎల్జిబిటి. ఎల్ స్టాండ్ ఫర్ లెజిస్లేషన్, జి స్టాండ్ ఫర్ గవర్నెన్స్. వాట్ ఈస్ గవర్నెన్స్? అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏమున్నాయి చూడాలి. బి స్టాండ్ ఫర్ బ్యూరోక్రసీ, ఉద్యోగస్వామ్యం అన్నమాట. ఇప్పుడు మనకున్నటువంటి ఉద్యోగస్వామ్యం ఏముందో చూడండి. ఫస్ట్ సచివాలయ ఉద్యోగులు ఉంటారు. ఊళ్ళల్లో ఉన్నారు కదా సచివాలయ ఉద్యోగులు. దీని తర్వాత మనకి ఎవరుంటారు? సాధారణంగా గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు. గ్రూప్ 2 వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? మండల్ లెవెల్లో పనిచేస్తారు. ఇది విలేజ్ లెవెల్, ఇది మండల్ లెవెల్. దీని తర్వాత గ్రూప్ 1 ఆర్డిఓ లేదా డిప్యూటీ కలెక్టర్ అంటారు. డిప్యూటీ కలెక్టర్ ఎక్కడ ఉంటాడు? డివిజన్ లెవెల్. 4 మండల్స్ కలిపితే డివిజన్, 4 మండలాలు కలిపితే డివిజన్. ఈ ఆర్డిఓల పైన ఎవరు ఉంటారు? కలెక్టర్. ఐఏఎస్ ఉంటాడు? డిస్టిక్ లో ఉంటాడు. ఐఏఎస్లు తర్వాత ఎక్కడికి వస్తారు? సెక్రటరీ అవుతాడు. సెక్రటరీ ఎక్కడ పనిచేస్తాడు? సెక్రటేరియట్లో పనిచేస్తాడు. ఆ తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్ కానీ ఇడిగిపోతారు. ఎక్కడి నుంచి మొదలవుతుంది? గ్రామ స్థాయి నుంచి మొదలవుతుంది ఉద్యోగస్వామ్యం. అట్లా ఇక్కడ కూడా ఏముందో చూడాలి. బ్యూరోక్రసీ. టీ అంటే ఏంటిది? టాక్సేషన్, పన్నుల వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. టాక్సేషన్. బలి అంటే ఏంటిది? బాగా అంటే ఏంటిది? ట్యాక్స్ ఇన్ కైండ్, ట్యాక్స్ ఇన్ క్యాష్. ఎప్పుడైనా పేరున్నారా? ట్యాక్స్ ఇన్ కైండ్ అంటే ఏంటిది? నువ్వు ఏ పంట పండించినవో అదే ట్యాక్స్ పే చేస్తే దాన్ని ఏమంటారు? ట్యాక్స్ ఇన్ కైండ్ అంటారు. నువ్వు ఇప్పుడు ఇక్కడ వడ్లు పండించినవు, నువ్వు వడ్లే ట్యాక్స్ ఇచ్చినవు అనుకో,
అది ఏమంటారు అంటారు. నువ్వు వడ్లీయకుండా డబ్బులు ఇచ్చినావు అనుకో, దాన్ని ఏమంటారు? ట్యాక్స్ ఇన్ క్యాష్. ట్యాక్స్ ఇన్ క్యాష్, ట్యాక్స్ ఇన్ కైండ్. బలి అంటే ఏంటిది, భాగ అంటే ఏంటిది, ధేయ, మేయ, భోగ, ఇవన్నీ ఉంటాయి. అవి అక్కడ చూద్దాం. ట్యాక్సేషన్ అనమాట. సింపుల్గా పాలిటీలో ఏం చదవాలి? ఎల్జిబిటి. మీకు ప్రతి దాంట్లో సబ్ కాంపోనెంట్స్ తెలియాలి. సొసైటీలో ఏం చదవాలి? ఫస్ట్ది ఫ్యామిలీ సిస్టమ్, సోషల్ స్ట్రాటిఫికేషన్, థర్డ్ వన్ ఉమెన్ పొజిషన్, ఫోర్త్ వన్ సోషల్ ఈవిల్స్ చదవాలి. అవి గుర్తుండాలి చదివేటప్పుడు. మనం ఏదైనా ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు సొసైటీ తర్వాత ఏం చదివినాం? రిలీజియన్. రిలీజియన్లో ఇప్పుడు ఉదాహరణకి మనం గుప్తన్ రిలీజియన్స్ చదువుతున్నాం. గుప్తుల కాలం నాటికి ఏమేం మతాలు వచ్చినాయో చూడాలి. ఫస్ట్ ఏమిటది? ఫోక్లర్. ఫోక్లర్ తర్వాత వచ్చింది ఏంటిది? వేదిక్. వేదిక్ తర్వాత వచ్చింది బుద్ధిజం, జైనిజం. తర్వాత వచ్చింది ఏంటిది? హిందూయిజం. హిందూయిజంలో బ్రాంచెస్ ఏంటివి? భాగవతం, శైవం, వైష్ణవం. అవి ఎలా ఉన్నాయి? ఏ రాజు శైవుని ప్రార్థించాడు, ఏ రాజు బుద్ధిజాన్ని ప్రార్థించాడు అనేవి మనం అక్కడ చూస్తుంటాం అన్నమాట. అలా రిలీజియన్. రిలీజియన్ తర్వాత ఏం చదివినాం? కల్చర్. కల్చర్ అంటే ఏంటిది? వే ఆఫ్ లైఫ్. కల్చర్లో కాంపోనెంట్స్ ఏమున్నాయి? డ్రెస్సింగ్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఎంటర్టైన్మెంట్, ఫైర్స్ అండ్ ఫెస్టివల్స్. అట్లా తెలిస్తే మనకి ఈజీగా ఏ బుక్ అయినా ఈజీగా ఉంటుంది అనమాట. శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ రీజనల్ హిస్టరీకి వస్తే, ఇక్కడేమో ఇండియన్ హిస్టరీకి వస్తే ఇలా ఉంటుంది. ఇది పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ పాయింట్ ఏముంది? ఎకానమీ. ఎస్ఆర్సిపి అన్నాడు కదా, ఎకానమీ అనమాట. ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ చదవాలి. మీకు ఎకానమీ తెలుసు. ఇండస్ట్రీ సెక్టార్ ఏమున్నాయి, సర్వీస్ సెక్టార్ ఏమున్నాయి అనేది తెలియాలి. మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో మీరు ఎకానమీ, మీరు ఏ సబ్జెక్ట్ ఏం చదవండి. నేను కూడా యాజ్ ఎ సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్కి ఏది చదివినా దాంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయో చదవాలి. ఇప్పుడు ఫస్ట్ అగ్రికల్చర్లో ఏముంటాయి? క్రాపింగ్ అంటారు, పంటల సేద్యం అంటారు. ఫస్ట్ది క్రాపింగ్ అనేది ఒక సబ్ కాంపోనెంట్. అంటే ఆనాటి మెయిన్ క్రాప్స్ ఏమున్నాయని అడుగుతాడు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెయిన్ క్రాప్స్ ఏమున్నాయి, ఇలా క్రాపింగ్, పంటల సేద్యం ఏముంది. ఉదాహరణకి మీరు శాతవాహనుల దగ్గరకు వస్తే, శాతవాహనుల దగ్గర మేజర్ కమర్షియల్ క్రాప్ ఏంటిదంటే కోకోనట్. కమర్షియల్ క్రాప్. మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి, కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. కమర్షియల్ క్రాప్ ఏముంది అని అడుగుతాడు. కాబట్టి మనకి కాంపోనెంట్ ఏం తెలియాలి? క్రాపింగ్ అంటే పంటలు ఏమున్నాయి. దీంట్లో రెండో కాంపోనెంట్ ఏముంటుంది? హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఏంటిది అంటాడు. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్. ఆనాటి హార్టికల్చర్ క్రాప్ ఏంటిది? శాతవాహనుల హార్టికల్చర్ క్రాప్ ఏంటిది? తమలపాకులు. తమలపాకులు బీటల్ లీవ్స్ అంటారు. అట్లా మనకి కాంపోనెంట్ ఏముందో తెలియాలి. అగ్రికల్చర్ సెక్టార్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటిది? క్రాపింగ్ ప్యాటర్న్. రెండవది ఏంటిది? హార్టికల్చర్. ఒక సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది హార్టికల్చర్ క్రాప్స్ అన్నాడు. హార్టికల్చర్ క్రాప్స్ ఏమున్నాయి? ఫస్ట్ది పూలు. మన ఊర్లలో చెప్పినట్టు పూలు పండ్లు కాదు, పండ్లు కన్నా ముందు కాయలు ఉంటాయి. ఇక్కడ ఏంటివి? వెజిటేబుల్స్ కల్టివేషన్ ఉంటుంది. పూలు, కాయలు, పండ్లు, తర్వాత స్పైసెస్. స్పైసెస్ అంటే ఏంటిది? సుగంధ ద్రవ్యాలు. ఇవన్నీ కలిపితే ఎందులోకి వస్తాయి? హార్టికల్చర్కి వస్తాయి అన్నమాట. ఇలా హార్టికల్చర్ తర్వాత మనకి ఇంకేముంటుంది? యానిమల్ హస్బెండరీ ఉంటుంది. యానిమల్ హస్బెండరీ, పశు పోషణ. యానిమల్ హస్బెండరీ ఇండియన్ హిస్టరీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ నుంచి నూతన రాతి యుగం పశు పోషణకు ప్రాధాన్యతనిచ్చింది. ఇలా యానిమల్ హస్బెండరీ చదవాలి. నెక్స్ట్ ఫైనల్గా నెక్స్ట్ ఏముంటుంది? ఫిషరీ. మనకి ఫిషరీస్ గురించి హిస్టరీలో ఏం చదవం. ఇంకా ఏముంది? ఫారెస్ట్రీ. ఇక్కడ ఫిషరీ చదవం, ఫారెస్ట్రీ చదవం. మత్స్య సంపద, అటవీ సంపద అనేది హిస్టరీలో మనకు రాదు. వస్తే ప్రధాన పంటలు ఏమున్నాయి, వాణిజ్య పంటలు ఏమిటి, ఉద్యానవన పంటలు ఏమిటి, పశుపోషణ ఉందా,
ఉంటే ఏ పశువులని వాళ్ళు డొమెస్టికేషన్ చేశారు. ఆనాడు మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్లు లేవు కాబట్టి క్యాటిల్ వెళ్తే ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్. కాబట్టి ఈ 3 కాంపోనెంట్స్ని చదవాలి. మీరు ఒక పోటీ పరీక్షలో టాప్ 10 ర్యాంకులో నిలవాలి అంటే ఇట్లాంటి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ఉండాలి. ఏ కాంపోనెంట్ ఉంది అనేది తెలియాలి. పంటల సేద్యము, ఉద్యానవన పంటలు, పశుపోషణ, మత్స్య సంపద, అటవీ సంపద. మనకి హిస్టరీలో ఇవి 2 పెద్దగా రావు, ఈ 3 వస్తాయి. ఎక్కడ ఏమి ఉన్నాయో చదువుకోవాలి, ఇది అగ్రికల్చర్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అంటే మీకు తెలుసు పరిశ్రమలు. పరిశ్రమలు ఏముంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం. అప్పట్లో ఎక్కువగా కాటేజ్ ఇండస్ట్రీస్ ఉండేవి, కుటీర పరిశ్రమలు ఉండేవి. ఈ కుటీర పరిశ్రమల్లో మీకు ప్రొఫెషన్ బేస్డ్ ఉంటుంది. తిలపిసక అంటారు. తిలపిసక అంటే ఎవరు? ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళు ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఆనాటి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది. తిలపిసక అంటే ఏంటిదని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సెలవదక, సెలవదక అంటే వాళ్ళు స్కల్ప్చర్, శిల్పులు, వీళ్ళు రాళ్ళు చెక్కేవాళ్ళు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సర్వీస్ సెక్టార్లో ట్రేడ్ అండ్ కామర్స్ అడుగుతాడు. ట్రేడ్ అండ్ కామర్స్లో ఫారిన్ ట్రేడ్, ఇండో రోమన్ ట్రేడ్ ఏముంది, ఇండో సౌత్ ఈస్ట్ ఏషియా ట్రేడ్ ఏముంది, ఎక్కడైనా షిప్ సింబల్ కాయిన్ వచ్చిందా, శాతవాహనులు మనకి ఓడ గుర్తున్న నాణ్యాలు ఇచ్చారంటారు. ట్రేడ్ అండ్ కామర్స్. ఇందులో ఏమడుగుతాడు? పోర్ట్ సిటీస్ ఏమున్నాయి అడుగుతాడు. క్వశ్చన్ ఏముంది? ఓడరేవులు, కళ్యాణి, సోపారా, మచిలీపట్నం, అరికమేడు, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. పోర్ట్ సిటీస్ ఏమున్నాయి. ఎకానమీని చదివేటప్పుడు ఎకానమీలో ఏం చదవాలి? శాతం మనకి గుప్తుల ఆర్థిక వ్యవస్థ గురించి రాయండి అంటాడు. గుప్తుల ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎలా ఉన్నాయి, పారిశ్రామిక రంగాలు, ప్రధాన పరిశ్రమలు ఏంటిది. అలాగే సర్వీస్ సెక్టార్ అంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఉంటుంది. బ్యాంకింగ్ అంటే ఆనాటి బ్యాంకుని గిల్డ్స్ అంటారు. గిల్డ్స్ అంటే శ్రేణి వ్యవస్థ, శ్రేణులు ఏమున్నాయి అనేది చదవాలి. ఇట్లా మీరు ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఫస్ట్ తెలియాల్సిన అంశం ఏంటిది అంటే ఏది డెఫినేషన్ ఏంటిది, అందులో ఏముంటాయి అనేది తెలియాలి అనమాట. అప్పుడు మనం చదవటం ఈజీ అవుతుంది. ఇది ఎకానమీకి సంబంధించి. ఇప్పటిదాకా ఎన్ని వచ్చినాయి? SRCPE, SRC పే అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? లాలిఫామ్. లా అంటే ఏంటిది? లాంగ్వేజ్. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి సంబంధించింది. ఫస్ట్ లాంగ్వేజ్ మనకి సాంస్క్రిట్, తర్వాత వచ్చింది ప్రాకృత్ లాంగ్వేజ్ అనమాట. ఆ తర్వాత వచ్చినటువంటివి రీజనల్ లాంగ్వేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. రీజనల్ లాంగ్వేజెస్లో బీహార్, మగధి, అర్ధమాగాది అంటారు. బీహార్ ఏరియాలో వచ్చినటువంటివి ఏమున్నవి. అలాగే మనకి ఈ సౌరాష్ట్ర ఏరియాలో మరాఠీ అంటారు. మరాఠీ లాంగ్వేజ్ ఎప్పుడొచ్చింది? కానరాసి. కన్నడ లాంగ్వేజ్ ఏమొచ్చింది? తమిళం భాషలు ఎప్పుడొచ్చినాయి? తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడొచ్చింది? మలయాళం ఏంటి అనమాట. ఇప్పుడు భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది? కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అలా భాషల పరిణామ క్రమం ఏముంది? లాంగ్వేజ్, లిటరేచర్. ఆ తర్వాత మనకి పర్షియన్, ఉర్దూ వచ్చింది, పర్షియన్ వచ్చింది, తర్వాత ఇంగ్లీష్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కాంపోనెంట్లో మనం వీటిని చూస్తాం అన్నమాట. భాష సాహిత్యం యొక్క పరిణామ క్రమం ఎలా ఉంది ఏంటి అనేది లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. భాషా సాహిత్యంలో భాగంగా పరిణామ క్రమం సాంస్క్రిట్, ప్రాకృత్, రీజనల్ లాంగ్వేజెస్ ఏమొచ్చినాయి, ఫారిన్ లాంగ్వేజెస్ ఏమొచ్చినాయి, విదేశీ భాషలు ఏమొచ్చినాయి, ఫారిన్ లాంగ్వేజెస్. ఇక్కడ మనకి ఫారిన్ ట్రావెలర్స్ ఉంటారు. ఫారిన్ ట్రావెలర్స్లో మనకి టాలమీ, అలాగే మనకి పెరిప్లెసా, పెరిత్రియన్సీ అంటే ఏంటిది, అలాగే ప్లినీ ఎవరు, పాహియాన్, హుయాన్ సాంగ్, వీళ్ళందరూ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
ఫారినర్స్ ఎవరొచ్చారు ఏంటి అనేది ఈ భాషలన్నీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి సంబంధించినటువంటివి. గుప్తుల కాలంలో వచ్చిన లిటరేచర్ ఏముంది, అలాగే వేదిక లిటరేచర్ ఏముంది. వేదిక సాహిత్యం ప్రధానంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి శృతి అనేది, ఇంకొకటి స్మృతి. స్మృతి అంటే మెమరీ, శృతి అంటే లిజన్, వినడం ద్వారా జరిగేవి, గుర్తుంచుకునేవి ఏమున్నాయని శృతి స్మృతి లాంగ్వేజ్ అనేది చూస్తారు. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనే కాంపోనెంట్ ఎక్కడ ఏ భాష ఉంది, వాళ్ళ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిది, అప్పుడు వచ్చిన లిటరేచర్ ఏంటిది అని మనం ఐవీసీలో ఏమైనా లిటరేచర్ వచ్చిందా, అలాగే ఋగ్వేదిక్ లేటర్ వేదికలో ఏమొచ్చింది, మౌర్యన్ కాలంలో వచ్చిన సాహిత్యం ఏంటిది, గుప్తుల కాలంలో వచ్చిన సాహిత్యం ఏంటిది, బుద్ధ సాహిత్యం ఏంటిది, జైన సాహిత్యం ఏంటి అని లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కాంపోనెంట్లో మనం చదవాలి. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఏం చెప్పినాం, డ్యాన్స్, మ్యూజిక్, పెయింట్ అనేవి అన్నమాట. డ్యాన్స్లో ఉన్నటువంటి టైప్స్ ఏమున్నాయో చూస్తాం. డ్యాన్స్లో శాస్త్రీయ నృత్యాలు ఏమున్నాయి, జానపద నృత్యాలు ఏమున్నాయని భారతదేశ వ్యాపితంగా మనకి నేషనల్ నాటక అకాడమీ అనేటటువంటివి ఎన్ని గుర్తించింది. ఉత్తర భారతదేశంలో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏమున్నాయి, సౌత్ ఇండియాలో ఏమున్నాయని ఇక్కడ మనకి స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ ఫామ్ ఏముంది అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే రాష్ట్ర అధికారిక నృత్యం పేరు ఏంటిది, మోహిని అట్టం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు అన్నమాట. ఒడిస్సీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. ఇలా డ్యాన్స్ ఫామ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. నృత్య రూపకాలు, డ్యాన్స్ అనేది ఏంటిది, నృత్యం. ఏ రాష్ట్రంలో ఏ నృత్యం ఉంటుంది, కథాకళి ఎక్కడుంది, తమిళం వాళ్ళ రాష్ట్ర అధికారిక నృత్యం ఏంటిది, నార్త్ ఈస్టర్న్లో ఏముంది అని దేశవ్యాపితంగా ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు అన్నమాట. అలాగే మ్యూజిక్కి సంబంధించినటువంటి మనకి సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఏంటి, నార్దర్న్ ఇండియన్ మ్యూజిక్ ఏంటి, ఇందులో వచ్చినటువంటి ఎవల్యూషన్ ఏమైనా ఉందా అడుగుతాడు. ఇది పెయింట్ అంటే మనకి ఎక్కువగా ముస్లిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు, మొఘల్స్ దగ్గరకు వచ్చినప్పుడు పెయింటింగ్స్ బాగా ఉంటాయి. ఇది అక్కడ చూద్దాం. చిత్రకళ అనమాట, ఫైన్ ఆర్ట్స్ అనేది అనమాట. ఆల్రెడీ మనం ఆర్కిటెక్చర్ అంటేనేమో వాస్తుకళ అన్నాం, స్కల్ప్చర్ అంటేనేమో శిల్పకళ అన్నాం. మనం రీజనల్ హిస్టరీలో చదివేటప్పుడు విజయనగర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయనగర రాజుల వాస్తు శిల్పకళం ఏముంటుంది అని అడుగుతారు. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మాన్యుమెంట్స్ అంటే ఏమి లేదు, కట్టడాలు ఏమున్నాయని చదువుతాం. ఇది ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మనం హిస్టరీని ఎలా చదవాలి అన్నప్పుడు సింపుల్గా ఎస్ఆర్సిపే లాలి ఫామ్ అని గుర్తుపెట్టుకో. ఇది ఒక డైమెన్షన్ అన్నమాట. చరిత్రని చదివే విధానం సొసైటీ, రిలీజియన్, కల్చర్, పాలిటీ, ఎకానమీ, లాంగ్వేజ్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చరల్ స్టైల్, మాన్యుమెంట్స్ ఏమున్నాయి అనేది చదువుతారు. ఇది ఒక రకమైనటువంటి యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియాని చదివేటటువంటి విధానం. ఇలా చదవాలి అన్నమాట. దీని తర్వాత మోడ్రన్కి వచ్చినప్పుడు సాధారణంగా మోడ్రన్లో ఏముంటాయంటే ఎక్కువగా మూమెంట్స్ ఉంటాయి, ఉద్యమాలు. ఇది సెకండ్ డైమెన్షన్ అనమాట. మోడ్రన్ ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు ఉద్యమాలు ఉంటాయి. మరొక డైమెన్షన్ ఉద్యమ కోణం ఎలా ఉంటుంది, ఏం చదవాలి మనం, ఉద్యమాలకు సంబంధించింది అన్నమాట. సాధారణంగా బ్రిటిష్ కానీ ఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉద్యమాలు వస్తాయి. భారతదేశంలో ఉద్యమాలు అన్నప్పుడు ఒకటి ట్రైబల్ మూమెంట్స్ అనేది ఒక డైమెన్షన్. గిరిజన ఉద్యమాలు మనకి ఉన్నటువంటి క్వశ్చన్ ఏరియాలో ట్రైబల్ మూమెంట్స్, గిరిజన ఉద్యమాలు అనేది ఒక కోణం ఉంటుంది అన్నమాట. ట్రైబల్ మూమెంట్స్, గిరిజన ఉద్యమాలు. ఆ తర్వాత మనకి మేజర్గా గిరిజన ఉద్యమాల తర్వాత చూడాల్సినటువంటిది ఒకటి యాంటీ బ్రిటిష్ అనేది ఒకటి
సరే, ఇది తర్వాత చూడొచ్చు. ట్రైబల్ మూమెంట్స్ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమాలు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. దీన్నే మనం జస్టిస్ మూమెంట్ అంటారు. జస్టిస్, పెరియార్, రామచంద్ర, మనకి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే ఒక రకంగా ఇవి దళిత ఉద్యమాలు. ఇవేమో దళిత ఉద్యమాలు, ఇవేమో గిరిజన ఉద్యమాలు. ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి, దళిత్ మూమెంట్స్ ఏమున్నాయి అని చూస్తారు. గిరిజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు అనేది ఒకటి అన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చినటువంటివి ఏముంటాయి అంటే సోషియో రిలీజియస్ కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ అని ఉంటాయి. సోషియో అంటే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, మత సంస్కరణోద్యమాలు అని ఉంటాయి. మత సంస్కరణోద్యమాల్లో హిందూ మతంలో వచ్చిన మత సంస్కరణోద్యమాలు, ముస్లిం మతంలో వచ్చినవి, సిక్కు మతంలో వచ్చినవి, పార్సీ మతంలో వచ్చినటువంటివి మనం ఇవి చూడాలి. మత సంస్కరణ ఉద్యమాలు అనేది వన్ మోర్ టాపిక్ అన్నమాట. సోషియో రిలీజియస్ అండ్ కల్చరల్ రిఫార్మ్ మూమెంట్ అనేది మరొక రకమైన కోణం. మనకి ముస్లిం ఉద్యమాల్లో మనకి హిందూ మతంతో కలిసినాక ముస్లిం మతంలో ఏం మార్పులు వచ్చినాయి. ఇదే హిందూ మతంలో అయితే మనం భక్తి మూమెంటు, సూఫీ మూమెంట్ అని ఉంటుంది కదా. ఇలా భక్తి ఉద్యమం హిందూ మతంలో, సూఫీ ఉద్యమం ముస్లిం మతంలో వచ్చినటువంటిది. సిలబస్ చెప్తున్నాను మీకు. మూమెంట్స్ అనేది ఒక డైమెన్షన్, సోషియో రిలీజియస్ అండ్ కల్చరల్ మూమెంట్స్ అనేవి ఒకటి ఉంటవి అన్నమాట. ఆ తర్వాత మనకి ప్రధానంగా ఉమెన్ మూమెంట్స్ అనేవి వన్ మోర్ మూమెంట్ అన్నమాట. మహిళా ఉద్యమాలు, మహిళల సమస్యల పైన మనకు వచ్చినటువంటి ఉమెన్ మూమెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఇవి మహిళా ఉద్యమాలు అన్నమాట. ఫైనల్గా మనకి నేషనల్ మూమెంట్ అన్నీ కలిసి ఎందులోకి వచ్చినాయి, నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం అనేది చదవాలి. నేషనల్ మూమెంట్ అనేది మేజర్ టాపిక్. దీంట్లో నుంచి మనకి ఒక 10 క్వశ్చన్ల వరకు వస్తాయి. నేషనల్ మూమెంట్ అన్నమాట. నేషనల్ మూమెంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటిది, మితవాద దశ, మోడరేట్స్. రెండోది ఏంటిది, అతివాదం, ఎక్స్ట్రీమిజం అంటారు. నెక్స్ట్ ఏముంది అంటే గాంధీయన్ ఎరా, గాంధీ యుగం. ఇలా నేషనల్ మూమెంట్ 3 ఫేజెస్ ఉంటుంది. మితవాదం, అతివాదం, గాంధీయన్ ఎరా, మోడరేట్స్, ఎక్స్ట్రీమిట్స్, గాంధీయన్ ఎరా అనేటటువంటివి 3 పాయింట్స్ ఉంటవి నేషనల్ మూమెంట్కి సంబంధించి. ఇవి మనకి ఉద్యమాలు అనే ఒక కోణం ఉంటుంది. మనం ఫస్ట్ డైమెన్షన్ ఏం చెప్పినాం, ఎస్ఆర్సిపే లాలిఫామ్. ఎస్ఆర్సిపే లాలిఫామ్ కాకుండా ఏముంటాయి, టోటల్ మూమెంట్స్ ఉంటాయి. మూమెంట్స్లో ఫస్ట్ ఏముంది, ట్రైబల్ మూమెంట్. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్నే దళిత్ అంటారు. ట్రైబల్ అంటే ఇప్పుడు మనం ఎస్టీ అన్నాం, దళిత్ అంటే ఎస్సీ అన్నాం. ఎస్టీ ఎస్సీ మూమెంట్స్ ఏమున్నాయి, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఏమున్నాయి, మత సంస్కరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, అలాగే నేషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొకటి పీజాంట్ రెవల్యూషన్. పీజాంట్ అంటే రైతు ఉద్యమాలు. రైతు ఉద్యమాలు ఏమున్నాయి అనేది ఒక కోణం. పీజాంట్, రైతు ఉద్యమాలు. మనకి ఇండిగో అంటారు, ఇండిగో రెవల్యూషన్, నీలి విప్లవం అనేటటువంటిది బ్రిటిష్ కాలంలో రైతులు కూడా తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమాలు ఏమున్నాయి. ఈ 6 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ ఉద్యమాలని ఎలా చదవాలి, ఒక ఉద్యమాన్ని చదివే విధానం, క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏం చదవాలి అంటే దానికి ఏమైనా స్లోగన్ ఉందా, నినాదం ఏంటి అన్నమాట. ఇప్పుడు దానికి వందే మాతర ఉద్యమం ఉంది, బాయ్కాట్ ది ఫారిన్ గూడ్స్ అంటాడు, విదేశీ వస్తువుల బహిష్కరణ. ఒక ఉద్యమం మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, స్లోగన్ మీద క్వశ్చన్ వచ్చింది. మనం ఇక్కడ ఎన్ని రకాల ఉద్యమాలు రాసినాం, దాదాపు 6 రాసినాం. ఇందులో ఇంకొకటి సిపాయి తిరుగుబాటు కూడా రాసుకోవచ్చు. ఇలా మొత్తం మనకు ఒక 7 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ చదవాలి మనం.
7 టైప్స్ ఆఫ్ మూమెంట్. అందులో ఫస్ట్ది స్లోగన్, ఆ ఉద్యమానికి నినాదం ఏమైనా ఉందా. రెండో క్వశ్చన్ ఏరియా ఏమడుగుతాడంటే రీజన్స్, వాట్ ఆర్ ది మేజర్ రీజన్స్ అంటాడు. వాట్ వాజ్ ది ఇమీడియట్ రీజన్ ఫర్ సిపాయి రివోల్ట్. ఇమీడియట్ రీజన్ క్యాటరిడ్జివ్ యూజెస్, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తుపాకీ తూటాలని ఉపయోగించడంలో తేడా వచ్చిందని చెప్తారు. అలా ఇమీడియట్ రీజన్ ఏముంది అని అడుగుతాడు, రీజన్స్. మూడవది ఏంటి అంటే రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, విభిన్న వర్గాల పాత్ర. ఇందులో రాజకీయ పార్టీల పాత్ర ఏంది, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది, ఇక్కడ వాళ్ళ లీడర్స్. రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ అంటే విభిన్న వర్గాల పాత్ర అనేది చదవాలి. ఎట్లా క్వశ్చన్ వస్తుంది అంటే ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్, ఫోర్త్ పాయింట్ ఏమడుగుతాడంటే కోర్స్ ఆఫ్ ది మూమెంట్, ఉద్యమ గమనం. ఉద్యమ గమనం అంటే ఏం రాయాలి, మేజర్ ఈవెంట్స్ ఏం జరిగినాయి, ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకటి ఇంపార్టెంట్. మేజర్ ఈవెంట్స్, కోర్స్ ఆఫ్ ది మూమెంట్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే గౌట్ యాక్షన్ ఏంటిది, ప్రభుత్వ చర్యలు ఏమున్నవి. గౌట్ యాక్షన్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతాడు. ప్రభుత్వ చర్యలు ఏం చేపట్టింది, ఫైనల్గా రిజల్ట్ ఏమైంది, ఉద్యమం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని 7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఉద్యమాల పైన క్వశ్చన్స్ అడిగితే స్లోగన్, రీజన్స్, రూల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, తర్వాత కోర్స్ ఆఫ్ ద మూమెంట్, గౌట్ యాక్షన్, రిజల్ట్ అంటే ఇక్కడ ఉద్యమం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకి మేజర్ పాయింట్ అడుగుతాడు. ఇది సెకండ్ ఏరియా, మోడ్రన్ ఇండియాని చదివే విధానం. ఆధునిక భారతదేశంలో క్వశ్చన్స్ వస్తే ఎలా ఉంటవి అంటే ఇవి స్లోగన్, రీజన్, 7 రకాల ఉద్యమాలు ఉంటాయి. ఇది ఒకటి మనం చదవాల్సింది. దీనిపైన నినాదము, కారణాలు, వివిధ వర్గాల పాత్ర, మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ యాక్షన్ ఏముంది, ఫైనల్గా రిజల్ట్ ఉద్యమం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా. ఇది ఉద్యమాలని చదివేటటువంటి ఒక కోణం. ఇందులో నుంచే క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఇంకా ఏముంటుంది అంటే పర్సన్స్ అనేది ఒక ఏరియా ఉంటుంది. హిస్టరీలో మనం చదవాల్సింది వ్యక్తులు, పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, వ్యక్తులు వ్యవస్థలు. లాస్ట్ ఏరియా మనం హిస్టరీలో చదవాల్సింది వ్యక్తులు ఏమున్నాయి, వ్యవస్థలు ఏమున్నాయి, పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. పర్సన్స్ అంటే ఎవరు ఉంటారు, గాంధీ ఏం చేశాడు, దాదాబాయి నౌరోజీ ఏం చేశాడు, లాల్ బాల్ పాల్ ఏం చేశాడు, భగత్ సింగ్, అంబేద్కర్. ఇక్కడికి వస్తే సోషల్ రిఫార్మర్స్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, వీళ్ళ ఆర్గనైజేషన్స్ ఏమున్నవి అనేది చదవాలి. వ్యక్తులు వ్యవస్థలు ఏమున్నాయి అనేది థర్డ్ వన్. మనకి క్వశ్చన్ ఏరియాస్ ఎలా ఉంటాయి అంటే ఈ పర్సన్స్ ఏమున్నారు, ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అనేటువంటిది ఒక యాంగిల్. ఇలా మనం హిస్టరీని చదివేటటువంటి మేజర్ డైమెన్షన్స్ 3 డైమెన్షన్ వ్యూలో మనం చదువుకోవాలి. 3D డైమెన్షన్, 3D వ్యూ. 3D వ్యూలో ఫస్ట్ పాయింట్ ఇలా చదవాలి మనం, క్వశ్చన్ ఏరియాస్. ఇది ఒక రకం ఏరియా అనమాట. ఇది దేనికి వర్కౌట్ అయింది, యాన్సెంట్ మిడివెల్కి అనమాట. మోడ్రన్కి వచ్చేసరికి మనం ఏం చదవాలి, ప్రధానంగా మూమెంట్స్, ఆందోళనలు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఏం జరిగింది, ఉద్యమాలు అనేది రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్లో ఏముంటుంది, పర్సన్స్, ఆర్గనైజేషన్స్, వ్యక్తులు వ్యవస్థలు అనేటటువంటిది ఉంటుంది. ఇలా బ్రీఫ్గా హిస్టరీ అంటే ఇన్ని కోణాలు ఉంటాయి. వీటిలో నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ యాంగిల్లో చదివితే మీకు రివిజన్ ఈజీగా అవుతుంది. అట్లా కాకుండా ఏ చాప్టర్కి ఆ చాప్టర్ పట్టుకుంటూ పోతే ఇక ఎంత చదివినా గుర్తుండటం కష్టమవుతుంది.
ఎన్నిసార్లు చదివినా మరలా ఫస్ట్కే వచ్చిద్ది. అట్లా కాకుండా ఈజీగా ఇవి గుర్తుపెట్టుకోండి. హిస్టరీ అంటే ఏంటిది? లిటరరీ ఎవిడెన్సెస్ని బట్టి హిస్టరీని ఎన్ని రకాలుగా వర్గీకరించారు. ఇందులో 3D వ్యూ, హిస్టరీని చదివేటటువంటి విధానం 3D వ్యూ అనేది చూసుకోవాలి. 3D వ్యూలో SRCP లాలీఫామ్ ఒకటి, మూమెంట్స్ అనేది రెండోది, మూడోది పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనేవి వ్యక్తులు, వ్యవస్థలు. ఇందులో ప్రధానమంత్రులు వస్తారు, కాంగ్రెసు, కమ్యూనిస్టు, సోషలిస్ట్ పార్టీ, అలాగే మహమ్మద్ అలీ జిన్నా, మనకి 2 నేషన్ థియరీ అంటారు, ఇండియా పాకిస్తాన్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. పర్సన్స్, ఆర్గనైజేషన్స్ అనేవి ముస్లిం లీగ్ ఏం చేసింది? ఆల్ ఇండియా కిసాన్ సభ అంటారు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ అంటారు, AITUC. కాంగ్రెస్ ఏం చేసింది? సోషలిస్ట్ పార్టీ ఏం చేసింది? అన్నీ ఇందులోకి వస్తాయి. ఇలా 3 డైమెన్షన్ వ్యూ అనేది మనం చూడాలి అన్నమాట. సింపుల్గా మీకు నేను ఈరోజు చెప్పినటువంటి పాయింట్ని కంక్లూడ్ చేస్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ఏం చెప్పామంటే హిస్టరీ అంటే ఏంటి చెప్పినాం. ప్రీ హిస్టారిక్ ఏజ్ అనేది ఒకటి, హిస్టారిక్ ఏజ్ అనేది ఒకటి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారు? ప్రోటో హిస్టారిక్ ఏజ్. ఒక అంశం చదివినాక ఏం చదివినా, ఏమి విన్నా అని రాయగలగాలను, దాంట్లో నుంచి క్యాప్చర్ చేయగలగాలి. ఇది కాకుండా 3D డైమెన్షన్ వ్యూలో భాగంగా యాన్సెంట్, మిడివల్ హిస్టరీకి సంబంధించి ఇన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెండోదేమో మూమెంట్స్కి సంబంధించినటువంటిది, మూడోదేమో పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనేది. ఇలా హిస్టరీని ఎనలైజ్ చేసే విధానం ఇది అన్నమాట. హిస్టరీలో క్వశ్చన్స్ ఏముంటాయి, ఎలా చదవాలి హిస్టరీ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి అన్నమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒక సిస్టమేటిక్ వేలో చదివితే మనం సెంట్ బై సెంట్ క్లాస్ విని ఒక్కసారి రివిజన్ చేస్తే గుర్తుండిపోతుంది, మీకేం ఇబ్బంది ఉండదు అన్నమాట. మ్యాక్సిమం ఒక సిస్టమేటిక్ వేలో చదవడానికి ట్రై చేయాలి. ఏది పడితే అది చదువుకుంటా పోతే గుర్తుండదు, అది గుర్తుండేలా చదవాలి. ఇప్పుడు మనకి ఊర్లలో ఏమంటారో తెలుసా? ఎడ్లెన్ని చచ్చినేని ఎవడు అడగడు, ఒడ్లెన్ని బండి నేను అడుగుతారు. ఎప్పుడైనా అడగండి, ఎంత కష్టపడ్డాం, ఎటు పోయినాం అనేది మనకేమీ ఉండదు. ఎన్ని కోచింగ్ సెంటర్లకు తిరిగినావు, ఎన్ని బుక్స్ చదివినావు, ఇవన్నీ ఎవడేం అడగడు. జాబ్ వచ్చిందా రాలేదా, జో జీతే హై వహీ సికిందర్, గెలిచినోడే రాజు. నేను ఆ మెటీరియల్ చదివినా, ఈ మెటీరియల్ చదివినా అంతా వేస్ట్, ఉద్యోగం వచ్చిందా రాలేదా అని అడుగుతారు. కాబట్టి చదివిన దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో, హిస్టరీని కూడా మ్యాథమెటిక్స్ లాగా చదవచ్చు, మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ అన్నప్పుడు మనం ఈరోజు చెప్పిన దాంట్లో ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. వాట్ ఈజ్ హిస్టరీ? స్టడీ ఆఫ్ ది పాస్ట్ based on the literary evidences. How many types it was classified? 3 types, basically 2 types, another one proto-history. What were they? First one prehistoric age, second one proto-historic age, third one historic age. What is prehistory? Lack of literary evidences. What is proto-history? We have the evidence but unable to read. What is historic age? We have the literary evidences. From what was the first literary evidences in Indian history? Literary evidence ఏంటిది? ఫస్ట్ ఇది మనం చదవదగింది రిగ్వేద. Historic age starts from which period onwards? Historic age starts from the Vedic age. Why we start from the Vedic age? We have the Rigveda. మనం వేదం ఉంది కదా చదవటానికి. కాబట్టి హిస్టరీ అంటే గతాన్ని అధ్యయనం చేయటం. హిస్టరీ ఎన్ని రకాలు అంటే లిఖితపూర్వక ఆధారాలు లేని చారిత్రక పూర్వయుగం, ఆధారాలున్న చదవలేని ప్రోటో హిస్టారిక్ ఏజ్, లిఖితపూర్వక ఆధారాలు ఉన్నటువంటి చారిత్రక యుగం. ఇది హిస్టరీ అంటే. హిస్టరీని మనం
ఈ 5 డైమెన్షన్, ఈ 3 డైమెన్షన్లో చదవాలి అనమాట. యాన్షియంట్ మిడివల్కి ఫార్ములా ఏంటిది? ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి? ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి? ఎస్ఆర్సి పే లాలీ ఫామ్. ఎస్ స్టాండ్ ఫర్ సొసైటీ. వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ సొసైటీ? ఫ్యామిలీ సిస్టమ్, సోషల్ స్ట్రాటిఫికేషన్, పొజిషన్ ఆఫ్ ది ఉమెన్, social evils. Next, yes, after yes, what we have to study? Religion. What is religion? Temple, temple, text, priest, God unte davantaru danni religion. What is the evolution of the Indian religion? First one, folklore. Second one, Vedic period. Third one, fourth one, from the Hindu, how many branches were there? 3. What were they? Bhagavatism, Vaishnavism, Shaivam anamadu. In medieval India, Islam. Modern India, Christianity. Ila religion ki sambandhinchiనటువంటి చదవాలి. After religion, third one, culture. What is culture? Way of life. What are the major components in the culture? Dress and beauty consciousness. Next one, food and beverages. Food and beverages ante ఆహారము పానీయం. Third component, entertainment. Fourth one, fairs and festivals. పండుగలు, జాతరలు. This is C, culture. Next one, polity. What we have to study in polity? What is the nickname? LGBT. L stand for G, B, T, taxation. పాలిటీలో ఎల్జిబిటీ చదవాలి. నెక్స్ట్ ఏముంది? ఈ స్టాండ్ ఫర్ ఎకానమీ. ఎకానమీలో అగ్రికల్చర్లో మేజర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? క్రాపింగ్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ. విచ్ పీరియడ్ ఆన్వర్డ్స్ యానిమల్ హస్బెండరీ స్టార్టెడ్? నియోలిథిక్ ఏజ్. పశుపోషణ ఏ కాలం నుంచి వచ్చింది అంటే నూతన రాతి యుగం నుంచి వచ్చింది అని చదవాలి. ఎకానమీ. తర్వాత ఏముంది? లాంగ్వేజ్. వాట్ వాజ్ ద ఫస్ట్ లిటరరీ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ కాంటినెంట్? సాంస్క్రిట్ అన్నమాట. సాంస్క్రిట్ తర్వాత ప్రాకృత్ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ తర్వాత ఏం చదవాలి? ఫారిన్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి? ఫైన్ ఆర్ట్స్. వాట్ ఆర్ ద ఫైన్ ఆర్ట్స్? డాన్స్, మ్యూజిక్, పెయింట్. విచ్ వన్ ఈస్ ద ancient మోస్ట్ ఫైన్ ఆర్ట్స్? పెయింటింగ్. చిత్రకళ అనేది అత్యంత ప్రాచీనమైన లలిత కళ అని చెప్తారు. మ్యూజిక్ తర్వాత ఏం చదవాలి? ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్? కన్స్ట్రక్షన్ నిర్మాణ శైలులవి. వాట్ ఈజ్ స్కల్ప్చర్? ఐడల్ శిల్పకళ అన్నమాట. గాంధార, మధుర, అమరావతి ఇవేంటివి? ఆర్కిటెక్చర్ స్టైల్సా, స్కల్ప్చరల్ స్టైల్సా? స్కల్ప్చర్ స్టైల్. నగర, ద్రావిడ, వీసర అనేవి ఆర్కిటెక్చర్ స్టైల్. వాస్తు అంటేనేమో బిల్డింగ్ కట్టడం, శిల్పశైలి అంటే అందులో విగ్రహం పెట్టడం అన్నమాట. ఫస్ట్ విగ్రహం ఎవరిది? బుద్ధుడిది. భారతదేశంలో ఫస్ట్ విగ్రహం బుద్ధుడిది. బుద్ధుడు తర్వాత మనకి రాజుల విగ్రహాలు పెట్టారు. ప్రెజెంట్గా అయితే ఎవరిది పెడుతున్నారు? చనిపోయిన గుండాది పెడుతున్నారు. విగ్రహాలన్నీ ఎవరి ఉన్నాయి బయట? అలా రాజకీయ నాయకుల విగ్రహాలు పెడుతున్నారు. అలా శిల్పశైలి అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ మాన్యుమెంట్స్ అనేది కామన్ అనమాట. నెక్స్ట్ ఏరియా ఏముంటుంది? మూమెంట్స్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి? ఫస్ట్ది స్లోగన్ మీద క్వశ్చన్ వచ్చింది. రెండవ క్వశ్చన్ రీజన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. మూడవ క్వశ్చన్ రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్ మీద మూడో క్వశ్చన్. నాలుగో క్వశ్చన్ కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఈవెంట్ ఆఫ్ ద డే. ఈరోజు హార్మూజు సంధిని ఆపేశారా అని అడుగుతాడు. అలా కోర్స్ ఆఫ్ ద మూమెంట్. నెక్స్ట్ ఏముంది? గౌట్ యాక్షన్. లాస్ట్కి ఏం చదవాలి? రిజల్ట్ ఏమైంది. ఇలా ఉద్యమాలని చదివే విధానం ఇలా మ్యాథమెటిక్స్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని కూడా నువ్వు ఏ ఉద్యమమైనా చదువు. ఎన్ని రకాల ఉద్యమాలు చెప్పినాం? ఫస్ట్ వన్ ఏంటిది? ట్రైబల్ మూమెంట్. సెకండ్ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్.
సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని ఆత్మగౌరవ ఉద్యమాలు అని అంటారు. ఇక్కడ మనకి కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు కానీ సోషల్ రిఫార్మర్స్ దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడైతే హైదరాబాద్ అంబేద్కర్ అని బిఎస్ వెంకట్రావు ఉంటాడు, వీళ్ళు తీసుకొచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పినాం, థర్డ్ టైప్ ఆఫ్ మూమెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అన్నమాట. హిందూ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అంటే భక్తి ఉద్యమం, అలాగే ముస్లిం రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అంటే సూఫీ మూమెంట్ అనమాట. అలా సిక్కులో ఏక్దారి, కూకా, నామ్దారి మూమెంట్స్ అని ఉంటాయి. ఇవన్నీ అక్కడ చూద్దాం అనమాట. నెక్స్ట్ మూమెంట్స్ ఏం చెప్పినాం మనం, ఉమెన్ మూమెంట్, మహిళా ఉద్యమాలు ఏమున్నవి. తర్వాత ఏం చెప్పినాం, నేషనల్ మూమెంట్ చెప్పినాం. ఇలా రైతు ఉద్యమాలు కూడా ఉంటాయి. ఈ ఉద్యమాలన్నింటిది ఒక కాంపోనెంట్. ఇలా సెకండ్ ఏరియా మూమెంట్స్ అనమాట. ఫైనల్గా థర్డ్ వన్ ఏం చదవాలి, పర్సన్స్, ఆర్గనైజేషన్స్, వ్యక్తులు, వ్యవస్థలు. గాంధీ, అంబేద్కరు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ బుక్స్ ఏంటివి, వీళ్ళ ఆర్గనైజేషన్స్ ఏంటివి, వీళ్ళ ఫిలాసఫీ ఏంటిది, ఇవన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియా కూడా ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇప్పుడు నీకు ఒక కాంప్రహెన్సివ్ వ్యూ ఏం రావాలి, హిస్టరీ అంటే ఏంటిది, లిఖితపూర్వక ఆధారాలను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు, ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయంటే ఈ 3 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఇది బ్రీఫ్గా మనకి హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. రైట్స్, మనం ఒక ఓవర్ వ్యూ ఇవ్వటానికి ట్రై చేశా. నేను సిలబస్ ఏమీ చెప్పలేదు అసలు మీకు. ఇంకా సిలబస్లోకి దిగినప్పుడు ఈ ఒక్కొక్క కాంపోనెంట్ని నీట్గా చదవటానికి అవకాశం ఉంటుంది. మీరందరూ నాన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కాబట్టి ఏముంటుంది హిస్టరీలో అనటానికి నేను మీకు అర్థం చేయించడానికి ట్రై చేసిన అనమాట. ఏమైనా అర్థమైనట్టేనా? రైట్స్, ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? నోట్స్ రాపిస్తారా, అంతేనా? మనకి హ్యాండ్ అవుట్స్ ఉంటవి, మీకు రన్నింగ్ నోట్స్ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఇస్తారన్నమాట. ఇంకా ఏదైనా డౌటు? రైట్స్, ఇది హిస్టరీకి సంబంధించినటువంటిది. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్ మనిషిలో మనకి విశ్వామిత్రుడు క్యారెక్టర్ విన్నారు ఎప్పుడన్నా పేరు మీరు? విశ్వామిత్రుడు లాగా ఉండాలి. అశోక్ నగర్లో కొన్ని పరిచయాలు ప్రగతి నిరోధకాలు. ప్రగతి అంటే ప్రోగ్రెస్కి అడ్డీల్స్ అవి. కాబట్టి జాగ్రత్తగా మనం ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, డిస్ట్రాక్షన్ ఉండకూడదు మనిషిలో. చదువుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోకూడదు, డిస్ట్రాక్షన్. విశ్వామిత్రుడు ఏం చేసిండు, ఆయన కూడా మీలాగానే సివిల్ సర్వీసెస్ కూర్చుండు. ఈలోపు రంభా ఊర్వశి మేనకు వచ్చారు, కళ్ళు తెరిచిండు, వాళ్ళతోటి చేసే పని వదిలేసిపోయిండు. వాళ్ళతోటి ఉండి పాపను కన్నాడు. పాప చూసుకునేసరికి నీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావాలి, నువ్వు తీసుకో అన్నాడు. నాకు తెలియదు, మేము దేవకన్యలం, మాకు కుటుంబాలు ఉండవు, నువ్వే చూసుకో అని. అంటే మనం పక్కకు పోకూడదు, చదువుతున్న పనిలో నుంచి పక్కకు పోకూడదు. మన పని ఏంటో మనం చూడాలి. ఈనాటి రంభా ఊర్వశి మేనకంటే ఎవరు? ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ అలా ట్రింగ్ మనంగానే అది చూడొద్దు. నిదానంగా ఒక టైం పెట్టుకో, ఒక రోజులో దాన్ని చూడంతే కానీ మన పని ఏందో మనం చూసుకుంటుండాలి. ఇవి మనకి ఇంపార్టెంట్. ఇంకొక అంశం ఏంటి అంటే, మనలోనే 5 క్యారెక్టర్స్ ఉండాలి. 5 క్యారెక్టర్స్ ఏంటివి? పంచపాండవులు అంటారు. పంచపాండవులు అంటే ఫస్ట్ ఏంటిది? ధర్మరాజ్. ధర్మరాజ్ అంటే డూ యువర్ డ్యూటీ. నువ్వు ఏ పనికి వచ్చినావో ఆ పనే చెయ్యి. చదువుకోవడానికి వచ్చినావు చదువుకో, అంతే, అది ధర్మం. నెక్స్ట్ ఎవరు? భీమ. భీమ అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనము 12 గంటలు చదివినా అలసిపోకూడదు. అబ్బా నా నడువు నొత్తుంది, నా మెడ నొత్తుంది అని కాళ్ళు గోడకు పెట్టి చదవద్దు. అలా ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. భీముడు మనలోనే ఉండాలి. నెక్స్ట్ ఎవరు? అర్జున్. అర్జునుడు అంటే ఏంటిది? ఏం కనపడుతుందిరా అంటే కొమ్మలు, పూలు, పండ్లన్నీ కనపడొద్దు. ఏం కనపడాలి?
పిట్ట కాదు, కనిగుడ్డు మాత్రమే కనపడాలి. నువ్వు ఏం పోస్ట్ కొట్టాలని వచ్చినావు? డిటి, డిప్యూటీ తహసీల్దారే కనపడాలి ఆడ. నువ్వు సబ్ రిజిస్టార్ కావాలనుకుంటే సబ్ రిజిస్టారే, లేకపోతే నేను టాప్ 10లో ఉండాలంటే అదే కనపడాలి. అది అర్జున్ మనలోనే ఉండాలి. నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు పంచపాండవుల్లో? ఇద్దరు. ఎవరు వాళ్ళు? నకుల సహదేవులు. నకుల సహదేవులు దేనికి సింబల్? నకులుడు సహదేవుడు ఎన్సైక్లోపీడియా వాళ్ళు. ఎన్సైక్లోపీడియా అంటే ట్రెజరీ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు. వాళ్ళకి సర్వం తెలుసు. వాళ్ళు కాముగా కూర్చుంటారిట, అడిగితే చెప్తారు, లేకపోతే చెప్పరు. నకులుడు సహదేవుడు మనలోనే ఉండాలి. అన్నీ తెలిసినా కాముగా ఉండాలి. ఎవడన్నా అడిగితే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ముందే ఊరికి చెప్పొద్దు. అలా మనలో 5 క్యారెక్టర్స్ ఉండాలి. పంచ పాండవులు మనలోనే ఉండాలి. విశ్వామిత్రుడి నుంచి ఏం నేర్చుకోవాలి? డీవియేట్ అవ్వద్దు అనేది నేర్చుకోవాలి. ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫోకస్డ్గా చదివితే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టచ్చు. లేదు అంటే అవరేక్ దక్క 5 years అశోక్ నగర్లో పక్కా. మళ్ళా ఇది పంచవర్ష ప్రణాళిక, మళ్ళా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ లోపు ఎక్కడ ఉంటాం, ఏం చదువుతాం అనేది పోతుంది. ఫస్ట్ ఛాన్స్ని బెస్ట్ ఛాన్స్గా ఉపయోగించుకోవాలి. వచ్చినవా, చదివినవా, జాబ్ కొట్టినవా అన్నట్లుండాలి. ఎవరితోటి మనకు అనవసరం. ఈరోజు ఏం చెప్పారు, ఏం చదివినాం, ఇది ఎగ్జామ్లో వస్తుందా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకో. సారు చెప్పింది మనకి సూటబుల్గా ఉందా లేదా అర్థమవుతుంది నీకు అక్కడికే, దాంతోటే చదువుకోవాలి. అంతేగాని ఊకే వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే అన్నీ వినొద్దు. మనం మనస్ఫూర్తిగా చదవటానికి వచ్చినప్పుడు మన పని మనం చేయాలి. డీవియేట్ అవ్వద్దు. నేను చెప్పేది అదొక్కటే అన్నమాట. రైట్.